హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్. సో జెన్గ్రామ్లో ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, సో ఏ ప్యాకేజ్లో మనకి ఏమేం బెనిఫిట్ ఉంటుంది, సో ఏ ప్యాకేజెస్ బెస్ట్ ప్యాకేజ్, ఎట్ ద సేమ్ టైం జెన్గ్రామ్లో ఎన్ని రకాల ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నన్ను అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలోనే ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో మనం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అనేది బహుశా ఏ కంపెనీలో లేదు. ప్లస్ మనది ఒక కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మనము అడుగు అనేది పెట్టాం. కాబట్టి ఒక న్యూ ఎవల్యూషన్, న్యూ డిఫరెంట్ కాన్సెప్ట్ని మనం ఎంత త్వరగా మార్కెట్లో తీసుకెళ్తే అంత ఫాస్ట్గా మనము సక్సెస్ అనేది అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పడం వేరు, మీరు స్వతహాగా తెలుసుకోవడము అండ్ నిజంగా ఇన్కమ్ ఉందనేది తెలియడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు కంప్లీట్గా మీకు లైవ్ సెషన్లో మొత్తం కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ హ్యాపీగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు టాపిక్ తెలుసు కదా. సో జెన్గ్రామ్లో టోటల్గా ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది ఉన్నాయి. సో ఇన్కమ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మోర్ దెన్ అరౌండ్ ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఉన్నాయి. సో ఇన్కమ్స్ అన్నీ చెప్పే ముందుగల జెన్గ్రామ్లో ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయనేది మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్గ్రామ్ అనేది ఏంటిది, సో అది మనకు క్లారిటీ రావాలి. అండ్ ఇక్కడ మనకు ఫ్యూచర్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీ అనేది అర్థం అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో జెన్గ్రామ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక సోషల్ మీడియా అప్లికేషన్. అంటే లైక్ ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మనం రెగ్యులర్గా ప్రతిరోజు వాడుతూనే ఉంటాము. సో బయట యాప్లలో మనకు ఇన్కమ్ అనేది రాదు. ఒకవేళ ఇన్కమ్ తీసుకోవాలన్నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, ఓకే, ప్లస్ మనకు వాచింగ్ అవర్స్ పెరగాలి. అవి అయితేనే మనకి ఏంటంటే ఇన్కమ్ వస్తుంది. కానీ జైనింగ్రామ్లో మీరు డే 1 నుంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇది నాట్ ఓన్లీ అండ్ సోషల్ మీడియా అప్లికేషన్, అంటే సోషల్ మీడియానే కాకుండా మన దగ్గర ఒక 56 సర్వీసెస్ అనేది లాంచ్ అవబోతుంది. అంటే ఒక కామన్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి కావచ్చు, తన జీవితంలో ఏవేవైతే సర్వీసెస్ వాడుతూ ఉన్నారో అవన్నీ కూడా మనకు ఒకటే ప్లాట్ఫామ్లో రాబోతున్నాయి. దాన్నే మనము జైన్గ్రామ్ అంటాం. అంటే రాబోయే రోజుల్లో ఒక మినీ వరల్డ్, ఒక డిజిటల్ వరల్డ్గా మనము మారబోతున్నాం. అంటే ఆన్లైన్ ప్రపంచం అనేది అయిపోయింది ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో ఈ యొక్క ఆన్లైన్ టెక్నాలజీలో మనము ముందు వరుసలో ఉంటే హ్యాపీగా మన ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు బయట మనము రకరకాల యాప్స్ అనేది వాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఈరోజు మనం చాటింగ్ చేయాలనుకోండి, అంటే మెసేజెస్ పంపించాలంటే వాట్సాప్ వాడతాం. సో ఫేస్బుక్లో రీల్స్ చూడాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తూ ఉంటాం. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉంటాము. ఏదైనా మనము ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడుతూ ఉంటాము, రైట్. సో ఇలా మనకు తెలియకుండానే మన రోజువారీలో మినిమము ఒక 10 to 20 యాప్స్ అనేది మనం వాడుతూ ఉంటాం. సో అన్ని యాప్స్ అవసరం లేకుండా ఒకటే జెన్గ్రామ్ ప్లాట్ఫామ్లో మనం ఇవంతా కమ్యూనిటీ అనేది బిల్డ్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఈ యుద్ధం అనేది ఆల్రెడీ గత ఒక 6 months, 7 months బ్యాకే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఒక 1 month, 1.5 month బ్యాక్ నుంచి చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా సబ్జెక్ట్ అనేది మార్కెట్లో దూసుకెళ్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం అన్ని రకాల బెనిఫిట్స్ ఎంజాయ్ చేయాలి. అండ్ ముందు వరుసలో మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలంటే మన యొక్క సబ్జెక్ట్ పట్ల మనము ఇక్కడ చాలా డెప్త్గా అవగాహన ఉంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మరి ఇవన్నీ ఈ 56 సర్వీస్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే నో. ఇక్కడ 100% ఇది ఫ్రీ ప్లాట్ఫాము. ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఫ్రీకి ఎక్కువ వాల్యూ అనేది మార్కెట్లో ఉండదు. ఏదైనా వస్తువు మనకు ఫ్రీగా వస్తుందంటే దాని వాల్యూ కూడా తెలియదు. కాబట్టి కంపెనీ మీకు ఏంటంటే ఫ్రీతో పాటు ప్రో మెంబర్షిప్ కూడా అందిస్తుంది. అంటే ఫ్రీగా చేసుకోవచ్చు, పెయిడ్గా చేసుకోవచ్చు. మరి ఫ్రీ ఉన్నప్పుడు పెయిడ్ ఎందుకు తీసుకురావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అమెజాన్ ఫ్రీగా వాడుకోవచ్చు, మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన యాప్లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంది. సో అవేంటిది, ఎలా ఏంటి అనేది మనము తెలుసుకుందాం. సో ముందుగల ప్యాకేజెస్ చెప్తాను, దాని తర్వాత మీకు ఈ యొక్క ఇన్కమ్స్ గురించి చెప్తాను. సో మనం ఇస్తున్నటువంటి ఇన్కము బహుశా ఈ యొక్క ప్రపంచంలోనే ఎవరు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. కాబట్టి అవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగల జెన్గ్రామ్ యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే జెన్గ్రామ్.net అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనకి యాప్ అంటే ప్లే స్టోర్ నుంచి కొంచెం అప్డేట్ వచ్చింది. సో మేబీ ఇంకొక 1 or 2 డేస్లో యాప్ కూడా వస్తుంది. అంటే మనము చాలా ట్రై చేస్తున్నాం కానీ ఇప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్ మారినాయి. ప్లే స్టోర్లో యాప్ రావాలన్నా డిలే అనేది అవుతా ఉంది.
కాబట్టి ఏ క్షణంలో అయినా సరే యాప్ అనేది మనకు రావచ్చు. కానీ ప్రెజెంట్ మీకేందంటే జెన్‌గ్రామ్ డాట్ నెట్‌కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, జెన్‌గ్రామ్ డాట్ నెట్‌కి వెళ్ళి ఒక రెడ్ కలర్ కర్టన్ ఉంటుంది. దానిపైన ఒక 2 టైమ్స్ టచ్ చేసి ఒక 5-10 సెకండ్స్ వెయిట్ చేస్తే ఇన్‌స్టాల్ అని ఒక యాప్ వస్తుంది. సో, పీడబ్ల్యూఎస్ యాప్ అంటాము. ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ అనేసి యాప్‌ని మనం ఇన్‌స్టాల్ అని చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనది ఫ్రీ ప్లస్ పెయిడ్ ఉంది కాబట్టి ముందుగల ఫ్రీ వర్షన్‌లో మనకి ఎలా ఇన్‌కమ్ వస్తుందనేది చూద్దాం. సో, మీరు యాప్‌ని ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో, లేకపోతే మన వెబ్‌సైట్‌లో ఎప్పుడైతే విజిట్ అవుతున్నారో, సో, అక్కడ మీరేందంటే రోజు మీరు ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ మన డైలీ ఛాలెంజెస్, డైలీ ఇన్‌కమ్ ఏదైతే తీసుకుంటున్నామో, సో, 100 లైక్స్‌కి గాని, 100 కామెంట్స్ గాని, లేకపోతే గేమ్స్ ఆడుతా ఉంటే పాయింట్స్ వస్తా ఉంటది. అలా పాయింట్స్ ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో, ఎవ్రీ 1000 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1గా మనకు కన్వర్ట్ అవుతుంది ఫ్రీ యూజర్‌కి. ఓకే. సో, అలా మనము ఆ ఫ్రీ యూజర్ ఏందంటే డైలీ రూ. 10 దాకా ఆయన సెల్ఫ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, బయట కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇన్‌కమ్ అనేది ఉండదు. కానీ మన దగ్గర ఏందంటే ఫ్రీగా వచ్చిన యూజర్ ఏందంటే డైలీ అతను లైక్, కామెంట్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ నేను ఆ ఇన్‌కమ్స్ అన్ని కూడా చెప్తాను. ఓకే. చాలా ఇన్‌కమ్స్ ఉన్నాయి. అవన్నీ చేస్తుందంటే ఆయన ఎన్ని పాయింట్స్ అయినా ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. 1000 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1గా మనకు కన్వర్ట్ అవుతుంది. రైట్. అట్లా డైలీ రూ. 10 ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. మరి ఫ్రీ యాప్ డైలీ రూ. 10 సెల్ఫ్ ఇన్‌కమ్ ఫోటోస్, వీడియోస్ చూస్తూ, రీల్స్ చూస్తూ ఇన్‌కమ్ వచ్చినప్పుడు మనము ఊకుంటామా? మనం కూడా మన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ కూడా చెప్తాం. అట్లా మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ 50 పైసా వస్తుంది. సెకండ్ లెవెల్‌లో 20 పైసా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్‌లో 10 పైసా, సిక్స్త్ లెవెల్‌లో 15, సెవెంత్ లెవెల్‌లో 20 పైసా, ఎయిత్ లెవెల్‌లో 25 పైసా అలా మనకి ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇది లెవెల్ ప్లాను, కాలిక్యులేటెడ్ ప్లాన్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. సో, మీరు ఎంత మందినైనా డైరెక్ట్ రెఫర్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్ పైన మీకు ఎంత వస్తుంది? 50 పైసా. మరి మనం చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని రెఫర్ చేసుకుంటారు కాబట్టి సెకండ్ లెవెల్‌లో మనకెంత? 20 పైసా వస్తుంది. అలా మనకు 8 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గనుక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్రీ యాప్‌ని మనము డైలీ రూ. 10 ఇన్‌కమ్ ఇస్తుంది. కానీ సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలనుకున్న వ్యక్తి, ఒక 10 మెంబర్స్‌ని రెఫర్ చేయడం ఈజీయా కష్టం అంటే చాలా డెడ్ ఈజీ. ఓకే. సో, అలా మనము 10 చేసినట్టు వాళ్ళు 10 చేసుకుంటే 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ 10 చేస్తే 1000 అవుతారు. అలా మనము 8 లెవెల్స్ గనుక మనం డూప్లికేషన్ అయితే ఈ ఫ్రీ యాప్‌ని ప్రమోషన్ చేస్తూనే 2.7 క్రోర్స్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఏ కంపెనీలోకి పోయినా పని చేయక తప్పదు. అది లీగల్ కంపెనీ కావచ్చు, ఇల్లీగల్ కంపెనీ కావచ్చు, 4 రోజుల్లో బంద్ అయ్యే కంపెనీ కావచ్చు. మరి అలాంటప్పుడు అక్కడ కూడా పని చేయాలి, ఇక్కడ కూడా పని చేయాలి. అక్కడ టీమ్ చేయాలి, ఇక్కడ టీమ్ చేయాలి. సో, అదే టీమ్ ఇక్కడ మనం వర్క్ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌గా మనము సంపాదించొచ్చు. కాబట్టి ఇది ఫ్రీ యూజర్‌కి ఉన్నటువంటి బెనిఫిట్. ఇంతకంటే ఎక్కువ సంపాదించాలి, ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళేందంటే జెన్‌గ్రామర్ సిటిజన్ అనేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి రూ. 100 ప్లస్ జీఎస్టీ. అంటే రూ. 118 18% జీఎస్టీ కదా! సో, రూ. 118 మెంబర్‌షిప్ ఉంటుంది. సో, 118తో ఎవరైతే ఇంట్రొడ్యూస్ అంటే వస్తున్నారో వాళ్ళకేందంటే కంపెనీ 800 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1 ఇస్తుంది. అంటే డైలీ యాక్టివిటీస్ పైన. అండ్ డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 25 ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇలా మనం ఏందంటే లైఫ్ టైమ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు రూ. 100 ప్యాకేజ్‌లో. సో, డైలీ రూ. 25 అంటే డైలీ రూ. 25 అలా ఒక 4 డేస్ కష్టపడ్డాం అనుకో మన అమౌంట్ మనకొచ్చింది. లాస్ ఏమైనా ఉందా? లాస్ అనేది లేదు. మళ్ళీ దాని తర్వాత వచ్చేదంతా కూడా ప్రాఫిట్. మరి రూ. 25 దేని ద్వారా వస్తుంది? మన ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల. సో, మనం వేరేళ్ళ ఫోటోలకు, వీడియోలకు లైక్, కామెంట్ చేయడం ద్వారా, వేరేళ్ళు మన ఫోటో, వీడియోకి లైక్, కామెంట్ చేయడం ద్వారా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవన్నీ కూడా మీకు ఇన్‌కమ్‌లో ఒక్కసారి ఇంకా డీటెయిల్‌గా క్లారిటీ ఇస్తాను. సో, అట్లా మనకు డైలీ రూ. 25 వస్తుంది. కాబట్టి లయబిలిటీ ఉందా? లయబిలిటీ లేనటువంటి ప్రాజెక్ట్. సో, అదే ఒక ప్లాన్‌లో మళ్ళీ మనము రూ. 100తోని ఎవరినైనా ఇక్కడ ఫ్రీగా ఎలాగైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో ఇక్కడ కూడా మనకు 8 లెవెల్స్ ఇన్‌కమ్ ఉంటుంది. సో, మనం ఎవరినైనా డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఈచ్ పర్సన్ పైన రూ. 25 వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్‌లో ఎక్కడ ఐడీలు పడ్డా కూడా మనకు రూ. 5 వస్తుంది. అంటే మనం డైరెక్ట్ ఒక 4 మెంబర్ చేశాననుకోండి మళ్ళీ రూ. 100 వస్తుంది. సో, అట్లా ఒక్కొక్క వ్యక్తి 4 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ పోతే 8 లెవెల్స్ వరకు 4.3 లాక్స్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. మరి రోజుకు కొన్ని చేసుకున్న 4 డేస్‌లో 4 మెంబర్ చేస్తే మనం జస్ట్ 32 డేస్‌లోనే 4.3 లాక్స్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఫ్రీ యాప్‌లో ఒక్కొక్కళ్ళు ఎగ్జాంపుల్ ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 2.7 క్రోర్స్ ఇన్‌కమ్ వస్తుంది ఫ్రీ యాప్‌లో. సో, అక్కడ కూడా రూ. 100తోనే వాళ్ళు 10 మెంబర్స్ కన్వర్ట్ అయితే ఇక్కడ మనకి ఇన్‌కమ్ ఎంత వస్తుందంటే 55 క్రోర్స్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు రిఫరెన్స్ ఇన్‌కమ్. అంటే ఒకటి మనకు కంపెనీ సెల్ఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. రెఫరల్ చేసినందుకు రెఫరల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. కాబట్టి కరోడ్‌పతి అవ్వడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. రెండోది ఇక్కడ ఏమైనా లయబిలిటీ ఉందా అంటే లేదు. ఎందుకు? మనకి ఇక్కడ రూపాయి కూడా పెట్టుబడి అనేది లేదు. ఎందుకంటే మెంబర్‌షిప్ తీసుకున్నాం దానికి మళ్ళీ డైలీ కంపెనీ ఇన్‌కమ్ అనేది మనకు ఇచ్చేస్తుంది.
సో ఇది నాన్ వర్కింగ్ కాదు, దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంట, అంటే యాక్టివిటీ చేస్తేనే వస్తుంది. సో బయట డబ్బులు పెడితే డబ్బులు వచ్చేది అవి ఆర్ఓఐ ప్లాన్లు, అవి ఎప్పటికైనా బంద్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఈ 25 రూపీస్ సంపాదించడానికి ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ యాక్టివిటీ వల్ల కంపెనీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కన్ఫ్యూజ్ మాత్రం అస్సలు అవ్వకండి. నేను అందుకనే చెప్పాను లాస్ట్ వరకు వినండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను. సో ఇది బేసిక్ ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఏదైనా ప్యాకేజ్ ఉందంటే జెన్ గ్రామర్ ప్రొఫెషనల్ అనేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అంటే 1180 రూపీస్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 600 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ, అంటే మీరు ప్యాకేజ్ పెరుగుతున్న కొద్దికి తక్కువ పాయింట్స్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 1000 రూపీస్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే డైలీ 50 రూపీస్ అనేది వస్తుంది. సో ఈ ప్యాకేజ్లో మాత్రం మీకు 365 డేస్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫ్రీ యూజర్ లైఫ్ టైం సంపాదించుకోవచ్చు. 100 రూపీస్ ప్లాన్ వాళ్ళు లైఫ్ టైం. మిగతా ప్యాకేజెస్ అన్నీ కూడా 365 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకు మనం కొంచెము ఇక్కడ ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి కంపెనీ కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి. సో టోటల్ కూడా క్యాలిక్యులేటెడ్. సో డైలీ 50 రూపీస్ ఇంటూ 365 డేస్ అంటే మీరు లెక్కేసుకోండి, మనం కట్టిన 1000 రూపీస్కి మనకు మోర్ దెన్ దాదాపుగా 3-4,000 రూపీస్ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్. సో ఇలా మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. మరి మనం 1000 రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్నట్టు మనం ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, డైరెక్ట్ రెఫరల్ 250 రూపీస్, అంటే 25%. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ 50 రూపీస్ వస్తుంది, అంటే 5% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకున్నా, లేకపోతే మినిమం 8 చేసుకున్నా 100 కోట్ల దాకా మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి జెన్ గ్రామర్ విఐపి, నెక్స్ట్ జెన్ గ్రామ్ వివిఐపి. ఓకే, 2500, 5000. అండ్ ఇందులో అన్నిటికంటే అడ్వాన్స్ ప్యాకేజెస్ కనుక మనం చూసినట్టయితే జైన్ గ్రామర్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ జైన్ గ్రామర్ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఓకే, సో 1000 ప్లస్ జిఎస్టీ అంటే మనకు అంటే ప్యాకేజ్ అమౌంట్ అంటే 11,800 రూపీస్ అవుతుంది. సో 10,000తో మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి 400 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. అంటే ఎవ్రీ 400 లైక్స్, కామెంట్స్ లేదంటే గేమ్స్ ఆడుతూ 400 పాయింట్స్ కనుక మీరు అర్న్ చేస్తే ఇక్కడ మీకు 1 రూపీ వస్తుంది. అంటే ఈ పాయింట్స్ ఎలా అర్న్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను, చాలా ఈజీగా సంపాదించవచ్చు. సో డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్, అంటే డైలీ 100 అంటే మంత్లీ 3000. అలా 1 ఇయర్ వేసుకుంటే 36,000 ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మనం కట్టిన దానికి 3 టైమ్స్ రిటర్న్స్ అనేది మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మనం 10,000తో వచ్చాం కాబట్టి 10,000తో డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే ఈచ్ పర్సన్ పైన 2500 వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్లో మనకు 500 రూపీస్ వస్తుంది. సో ఒక్కొక్క వ్యక్తి మినిమం 8 మెంబర్స్ లేకపోతే 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ అవుతే ఈ యొక్క 10,000తో 1000 కోట్ల దాకా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు టీం ద్వారా. సో టీం లేకుండా సెల్ఫ్ ఇన్కమ్ కూడా మనము అర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ జెన్ గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్ అంటాము. సో జెన్ గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్ వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అనేది నేను చెప్తాను. జస్ట్ అ మినిట్. వన్ మినిట్ గైస్, స్క్రీన్ స్టాక్ అయింది, జస్ట్ అ మినిట్. రైట్. సో ఇక్కడ మనము జెన్ గ్రామర్ ప్యాకేజ్లో డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ అనేది మనము ఇక్కడ గెయిన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెన్ గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్. సో ఇది మన కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. అండ్ ఈ ప్యాకేజ్ మనము చాలా రీసెంట్గా రేర్గా మనము ఇంట్రడ్యూస్ అనేది చేసాము. సో ఈ ప్యాకేజ్ యాక్చువల్గా మనము ఫ్రాంచైజీ ఓనర్స్కి ఇద్దాం అనుకున్నాము. అంటే కంపెనీ 56 సర్వీసెస్ ఎంటైర్ ఇండియాలో మనం స్ప్రెడ్ చేయబోతున్నాం కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ పర్పస్ పెట్టాలనుకున్నాము. బట్ ఏంటంటే కొందరు లీడర్స్ డిమాండ్ వరకు ఏంటంటే మనం అందరికీ కూడా ఇద్దాం అన్నట్టు ఇది ప్లానింగ్ అనేది అవ్వడం జరిగింది. బట్ ఈ జెన్ గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 1 lakh రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది ప్లస్ జిఎస్టీ. ఓకే, 1 lakh 18% జిఎస్టీ కాబట్టి 18,000 ఉంటుంది. 1,18,000తోనే మనకు మెంబర్షిప్ కాస్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ జెన్ గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ 100 పాయింట్స్కి మనకు 1 రూపీ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ డైలీ సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసి 600 రూపీస్ దాకా మనము డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో డైలీ 600 అంటే మంత్లీ 18,000. సో 1 ఇయర్కి వచ్చేసరికల్లా 2,19,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మనం కట్టిన అమౌంట్కి డబల్ త్రిబుల్ అమౌంట్ అనేది మనము తీసుకోవచ్చు.
అండ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 25% కాబట్టి డైరెక్ట్ రెఫరల్ 25,000 వస్తుంది. ఒక 4 మెంబర్స్‌ని ఏస్తే మళ్ళీ మన అమౌంట్ మనకొస్తుంది. ప్లస్ డైలీ రూ. 600 అనేది పాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో, మరి మనం రెఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని రెఫర్ చేసుకుంటూ పోతే సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్‌లో వచ్చేసిందంటే 5,000 వస్తుంది. సో, ఇక్కడ సేమ్ ఒక్కొక్క వ్యక్తి ఒక 8 మెంబర్స్, 10 మెంబర్స్ టీమ్ డూప్లికేషన్ చేసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది మనము అర్న్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ జెన్‌గ్రామర్ ఎలైట్ ప్యాకేజ్ సో 1,00,000 కాబట్టి చాలా పెద్ద అమౌంట్ కాబట్టి సో వీళ్ళకు సెల్ఫ్ ఇన్కమే కాకుండా ఇంకా కొంత బెనిఫిట్ ఇద్దామన్నట్టు కంపెనీ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 0.1% కమిషన్ ఆన్ ఆల్ 56 సర్వీసెస్ ట్రాన్సాక్షన్ ఇన్ యువర్ ఏరియా. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు నాగరాజు. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు 1,00,000 ప్యాకేజ్ మెంబర్షిప్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు నా యొక్క ఏరియా పిన్ కోడ్‌లో 500079 ఏరియా పిన్ కోడ్‌ని నేను బుక్ చేసుకున్నాను. అయితే 599979 ప్యాకేజ్ అంటే ఈ ఏరియాలో ఎవరైనా సరే జాయినింగ్ అయినా వర్కింగ్ ఇన్కమ్ గానీ, నాన్ వర్కింగ్ ఇన్కమ్ గానీ, ప్యాకేజెస్ గానీ, ఫ్రీ యూజర్ గానీ, లేకపోతే ఏదైనా సర్వీసెస్ గానీ, ఇప్పుడు మన కంపెనీలో 56 సర్వీసెస్ ఉంది. ఎలాంటి సర్వీసెస్ వాడినా ఇక్కడ లొకేషన్ బేసిక్‌లో ఈ ఏరియా నుంచి ఎవరు వాడినా గూడా నాకేందంటే వాళ్ళ పైన 0.1% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో, వాళ్ళు నా టీమ్ అయినా కాకున్నా సంబంధం అనేది లేదు. ఎవరి టీమ్ అయినా సరే గావచ్చు. కానీ నా ఏరియాలో నేను ఈ పిన్ కోడ్ బుక్ చేసుకుంటా కాబట్టి, ఈ పిన్ కోడ్‌లో జరిగినటువంటి టోటల్ బిజినెస్ పైన 0.1% ఇన్కమ్ అనేదొస్తుంది. ఇది అడిషనల్‌గా కంపెనీ మీకు గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? మనం తీసుకున్నటువంటి మెంబర్‌షిప్‌లో డైలీ మనకు సెల్ఫ్ ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత తక్కువ పెట్టుకున్నా ఇయర్‌లో మనం ఒక డబుల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో, అంతటితోని కంపెనీ కాకుండా మళ్ళీ ఇది మనకు అడిషనల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దీని ద్వారా ఏందంటే మనము ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీ ఏరియాలో మీకు పిన్ కోడ్ ఇచ్చింది కాబట్టి అక్కడ మీరు లోకల్ పీపుల్ చాలామంది ఉంటారు. సో, మీరు ఎంత ఎక్కువ టీమ్ ఫార్మ్ చేసుకుంటే మీకు టీమ్ పైన 8 లెవెల్స్ కమిషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ అందరి ట్రాన్సాక్షన్ పైన 0.1% అనేది వస్తుంది. సో, ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో, ఇవి మనకు ప్యాకేజెస్ ఫ్రెండ్స్. సో, ఫ్రీ యూజర్ నుంచి మనకు రూ. 100 నుంచి 1,00,000 వరకు ప్యాకేజ్ ఉంది. సో, ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటే ఫ్రీ యూజర్ ఉన్నారు. ఓకే. రూ. 100 ప్యాకేజ్ ఉంది. 1000 ఉంది. 2,500, 5,000, 10,000 అండ్ 1,00,000. సో, 1,00,000 అనేది హైయెస్ట్ ప్యాకేజెస్. ఓకే. సో, ఇవి ప్యాకేజెస్. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్స్ పైన సెల్ఫ్ ఇన్కమ్ అన్నాం. అంటే ఎంత ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేస్తే అంత ఇన్కమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1. సో, ఇది బాగుందా లేదా? చాలా బాగుంది. డైలీ 600 మరి 100 పాయింట్స్ ఎట్లా గెయిన్ చేయాలి? ఏమేమి యాక్టివిటీస్ వస్తుందనేది ఈరోజు మనము ఇక్కడ ఇన్కమ్ రూపంలో మనం తెలుసుకుందాం. సో, జెన్‌గ్రామ్‌లో చూడండి ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో, మోర్ దెన్ ఒక 20, 25 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉన్నాయి. సో, ఇన్ని ఇన్కమ్స్ అనేది మీరు ఎక్కడైనా చూసారా? నన్నడిగితే లేదు. కానీ ఇక్కడ కష్టపడ్డ వ్యక్తికి తన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనేది కంపెనీ ఒక లక్ష్యం. కంపెనీలో ఇలాంటి ఇన్కమ్ సంపాదించే చాలామంది లీడర్స్ హ్యాపీగా ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో, అందులో మనము ఈ టైప్స్ ఆఫ్ ఇన్కమ్‌లో గనుక మనం ఫస్ట్ చూసినట్టయితే ఈ యాప్ అనేది 100% ఫ్రీ యాప్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇది సోషల్ మీడియా యాప్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా ఫ్రీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. సో, ఫ్రీగా వాళ్ళు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. మరి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకున్నాం బానే ఉంది. ఫ్రీ యాప్ అనేసి చాలామంది చెప్తారు. కానీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందనేది చాలా మెయిన్ పాయింట్. సో, ఇక్కడ మీకేందంటే డైలీ లాగిన్ బోనస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నేనిప్పుడు మీకు లైవ్‌లో చూపించాలంటే టైం పడతది కాబట్టి నేను నార్మల్‌గా థియరిటికల్‌గా చెప్తాను. మీరు ప్రాక్టికల్‌గా లాగిన్ అయినప్పుడు మీరు ఒకసారి ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. నేను చెప్పే విషయాన్ని. లేదంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా మనము డాష్‌బోర్డ్ మేనేజ్‌మెంట్‌లో మీకు చూపించాను. అక్కడ మీరు ఎళ్లి చూడొచ్చు. రైట్. ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువ లెంత్ అవుతది కాబట్టి. సో, డైలీ లాగిన్ బోనస్. సో, డైలీ లాగిన్ బోనస్ ఏందంటే, మనము మార్నింగ్ లేచినప్పుడు లాగిన్ చేయగానే ఆటోమేటిక్‌గా క్లెయిమ్ నౌ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డైలీ లాగిన్ బోనస్ అనేసి. అక్కడ క్లెయిమ్ చేస్తే డైలీ 10 పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ దాకా మీరు అక్కడ ఎర్నింగ్ అనేది తీసుకోవచ్చు. మరి ఈ 10 పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్‌కి వెళ్ళాలంటే మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఏందంటే రెగ్యులర్‌గా డైలీ యాక్టివిటీస్. సో, ఇక్కడ మనం డైలీ లాగిన్ బోనస్ అన్నాం కదా! సో, డైలీ అటెండెన్స్ అన్నట్టనమాట. సో, మనం ఎంత ఎక్కువ మనము లాగిన్ చేస్తా ఉంటే అన్ని పాయింట్స్ అనేది మనకు పెరుగుతా పోతా ఉంటుంది. అండ్ అక్కడ మీకేందంటే నెక్స్ట్ ఎంత పాయింట్ వస్తుంది, నెక్స్ట్ డే ఎంత పాయింట్ వస్తుందనేది క్లియర్‌గా షో అవుతా ఉంటది. రెండోది డైలీ ఛాలెంజ్ ఇన్కమ్. సో, ఇక్కడ కంపెనీ 6 ఛాలెంజెస్ అనేది తెచ్చింది. ఏంటి ఆ ఛాలెంజెస్? మీరు ఇక్కడ లాగిన్ చేయగానే ఫస్ట్ లాగిన్ బోనస్ తీసుకుంటారు. మళ్ళీ ఛాలెంజ్ విషయానికొస్తే మీరు ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేశారనుకోండి. సో, నార్మల్‌గా ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు మనకు 5 పాయింట్స్ వస్తుంది.
అంతేకాకుండా కంపెనీ ఏందంటే, మీరు రోజు అంటే రోజు ఒక్కసారైనా లాగిన్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కంపెనీ ఏందంటే, మీరు ఫస్ట్ పోస్ట్ అప్‌లోడ్ చేయగానే 5 పాయింట్స్‌తో పాటు మళ్ళీ ప్లస్ 25 పాయింట్స్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేస్తుంది మీకు. కాబట్టి ఇక్కడ మీకు డబుల్ బెనిఫిట్ వస్తుంది. తర్వాత మీరు 3 కామెంట్స్ చేయమని చెప్తుంది. ఎవరి పోస్ట్‌కైనా 3 కామెంట్స్. నార్మల్‌గా మన ఒక్క కామెంట్‌కి ఒక పాయింట్ వస్తుంది. అంటే మనం వేరేళ్ళ పోస్ట్‌కి కామెంట్ చేసినా పర్లేదు, లేకపోతే వేరేళ్ళు మనకు కామెంట్ చేసినా పర్లేదు, మనకు పాయింట్స్ వస్తుంది. కానీ 3 కామెంట్ చేసినందుకు మళ్ళీ ఒక 10-15 పాయింట్స్ అనేది మీకు ఎక్స్‌ట్రా అనేది ఇస్తుంది కంపెనీ. తర్వాత 5 లైక్స్. లైక్ చేసినందుకు మనకు ఇన్‌కమ్ అనేది నార్మల్‌గా రెగ్యులర్‌గా జనరేట్ అవుతుంది. మీరు ఎన్ని ఎక్కువ లైక్ చేస్తే అన్ని పాయింట్స్ మీకు వస్తా ఉంటుంది. మనం పెట్టినటువంటి ఫోటోలకు వేరేవాళ్ళు చేసినా కూడా ఇన్‌కమ్ వస్తుంది. కానీ మీరు 5 లైక్ చేసినందుకు మళ్ళీ ఒక 10 పాయింట్స్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది. అంటే ఇవన్నీ కూడా డైలీ ఛాలెంజెస్‌లో భాగం అనమాట. నెక్స్ట్ గేమ్స్ ఇన్‌కమ్. మన దగ్గర గేమ్స్ ఆడుతూ కూడా మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఒక్క రోజులో వచ్చి అట్‌లీస్ట్ ఒక గేమ్ ఆడినా కూడా మళ్ళీ ఏందంటే మీకు ఒక 15-20 పాయింట్స్ అనేది మళ్ళీ ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. తర్వాత ఫాలో మెంబర్స్ అంటే కొత్త వాళ్ళని మనము ఫాలో చేయడం. సో, ఫాలో చేసినందుకు మళ్ళీ ఒక 10 పాయింట్స్ అనేది వస్తుంది. తర్వాత గేమ్స్. ఏదైనా ఒక గేమ్ ఆడినందుకు గేమ్స్ పైన పాయింట్స్ వస్తుంది. సో, ఇలా మనకేందంటే 6 ఛాలెంజెస్ ఉంటుంది. 6 ఛాలెంజ్ గనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు మళ్ళీ ఈ ఛాలెంజ్ ఇన్‌కమ్ అనేది ఏందంటే 130 పాయింట్స్ ఎక్స్‌ట్రా వస్తుంది. సో, నార్మల్‌గా మనం లైక్‌లు, కామెంట్స్ చేయడానికి రీల్స్ చూస్తూ సంపాదించడానికి వచ్చినాం. లైక్‌లు, కామెంట్‌లు చేస్తా ఉంటే ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. గేమ్స్ ఆడినా ఆటోమేటిక్‌గా వస్తుంది. రైట్? ఎవరినైనా ఫాలో చేసినా మనకు కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. కానీ ఆ యాక్టివిటీని మీరు రెగ్యులర్‌గా డైలీ చేస్తున్నందుకు ఎంకరేజ్‌మెంట్ కొరకు 130 పాయింట్స్ అనేది కంపెనీ ఎక్స్‌ట్రా ఇస్తుంది. సో, ఇక్కడ లాగిన్ బోనస్‌లో 10 పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ డైలీ మీకు లాగిన్ బోనస్‌లో కూడా వస్తుంది. అంటే డబుల్ బెనిఫిట్ అనేది మనము తీసుకోవచ్చు. రెండోది నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ఏందండి ఎర్న్ మనీ బై వాచింగ్ రీల్స్. ఇప్పుడు కామన్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వ్యక్తి కావచ్చు, జాబ్ చేసే వ్యక్తి కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు అండ్ ఈవెన్ ఒకళ అంటే ఆరోగ్యం సహకరించక, కాళ్ళు చేతులు సహకరించక ఇంట్లో పడి ఉన్న వ్యక్తులు కూడా ఏదో ఒక సోషల్ మీడియా యాప్‌లలో రెగ్యులర్‌గా రీల్స్ అనేది చూస్తా ఉంటారు. సో, సర్వే పరంగా కామన్‌గా ప్రతి సర్వే ఏం చెప్తుందంటే మినిమమ్ 4 అవర్స్ నుంచి 12 అవర్స్ కొంతమందేందంటే ఈవెన్ 24 అవర్స్ కూడా ఈ రీల్స్‌ల పైన ఫోకస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిద్ర మాని కూడా డే అంతా కూడా రీల్స్ చూసేవాళ్ళున్నారు. మరి ఇన్ని రీల్స్ చూస్తా ఉన్నాము, ఇంత టైమ్ పాస్ చేస్తున్నాము. సో, ఏ యాప్ నుంచైనా మనకు ఇన్‌కమ్ అనేది వచ్చిందా? సో, ఇన్‌కమ్ అనేది రాలే. ఎవరైతే రీల్ పెట్టారో వాళ్ళకొస్తుందేమో గానీ రీల్స్ చూడడం ద్వారా మనకైతే ఇన్‌కమ్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ జైన్‌గ్రామ్‌లో మీరు రీల్స్ చూస్తూ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, రీల్స్ చూసినందుకు 0.001 వ్యూ పడుతుంది. ఒకవేళ మీరు ఆ రీల్‌కి లైక్, కామెంట్ చేస్తే మీరు లైక్ చేశారనుకోండి మీకు 1 పాయింట్ వస్తుంది. సో, నేను రీల్ పెట్టాను. మీరు నా రీల్‌కి లైక్ చేస్తే మీకొక పాయింట్ వస్తుంది. నా రీల్ చేసినారు కాబట్టి నాకొక పాయింట్ వస్తుంది. రేపు మీరు రీల్స్ అప్‌లోడ్ చేసినారు. మీ రీల్‌కి నేను లైక్ చేసిన నాకొక పాయింట్ వస్తుంది. మీకొక పాయింట్ వస్తుంది. అంటే విన్ విన్ సిట్యుయేషన్ అన్నమాట. మరి ఈ ఆపర్చునిటీ ఏ యాప్‌లోనే ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రీల్స్ చూసారు. సో, యూట్యూబ్‌లో ఒక వ్యక్తి రీల్ అప్‌లోడ్ చేస్తే రీల్ చూసారు. మీరు చూసినందుకు ఆయనకి ఇన్‌కమ్ వస్తుంది తప్ప మీకొస్తుందా? రాదు. కానీ జైన్‌గ్రామ్‌లో ఏమవుతుంది? రీల్ పెట్టినోనికొస్తుంది, రీల్స్ చూసినోనికొస్తుంది. లైక్ చేసినోనికొస్తుంది, ఆ పోస్ట్ పెట్టినోనికొస్తుంది. అంటే విన్ విన్ సిట్యుయేషన్‌లో మనము ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. మరి రీల్ చూస్తేనే వస్తుందా? ఇంకేమైనా చేస్తే వస్తుందంటే ఎర్న్ మనీ బై అప్‌లోడింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్. సో, మీరిక్కడ ఫోటోస్, వీడియోస్ పెట్టినా గూడా మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, సాధారణంగా మనం ఏం చేస్తా ఉంటాము, ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, టూర్‌కెళ్ళినప్పుడు అక్కడ వందల ఫోటోలు దిగుతా ఉంటాము. మనం సోషల్ మీడియాలలో బాగా స్ప్రెడ్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌లలో పెడతా ఉంటాం, ఫేస్‌బుక్‌లలో పెడతా ఉంటాం, వాట్సాప్ స్టేటస్‌లలో పెడతా ఉంటాం. ఏమైనా ఇన్‌కమ్ వస్తదా? రాదు. కానీ ఒక నేత్రాన వేరోళ్ళు చూసినారు, ఆ వ్యూ పడతది. మనం ఏందంటే హ్యాపీగా ఫీల్ అయితాం. కానీ అవే ఫోటోస్, వీడియోస్ మీరు మన జైనిగ్రామ్ యాప్‌లో పోస్ట్ చేయడం ద్వారా మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! రీల్స్ పెట్టినప్పుడు ఎలాగైతే ఇన్‌కమ్ వస్తుందో, అలా మీరు ఒక ఫోటో అప్‌లోడ్ చేశారు. సో, మీ ఫోటోకి నేను లైక్ చేసిన. మీకు 1 పాయింట్ వస్తుంది. నాకు ఒక పాయింట్ వస్తుంది. నాలాంటి వాళ్ళు ఒక 1000 మెంబర్స్ లైక్ చేసినారు. అంటే 1000 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు మీరు హైయెస్ట్ ప్యాకేజ్‌లో ఉన్నారనుకోండి. 100 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అంటే 1000 అంటే మీకు 10 రూపీస్ వచ్చినట్టు. మరి నాలాంటోళ్ళు 10,000 మెంబర్ చేస్తే డైలీ 1000 రూపీస్ వచ్చినట్టు. కానీ హైయెస్ట్ ఇన్‌కమ్ డైలీ 600. సో, అట్లా మనకేందంటే ఈ పాయింట్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో, ఇక్కడ విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. పాసివ్ ఇన్‌కమ్. మనం ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేసి మన పని మనం చేసుకున్నా కూడా మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫోటోస్, వీడియోసే కాకుండా మీరిక్కడ స్టేటస్ మన దాంట్లో ఏందంటే స్టోరీస్ అంటాం కదా! స్టోరీస్ గాని, స్టేటస్ గాని, స్టోరీస్, స్టేటస్ పెట్టినా కూడా మీకు పాయింట్స్ వస్తది. సో, ఇప్పుడు మీరు ఫోటో పెట్టారు 5 పాయింట్స్ వస్తది. స్టోరీ పెట్టారు 5 పాయింట్స్ వస్తది. రీల్ పెట్టారు 5 పాయింట్స్ వస్తుంది.
నాలాంటి వాళ్ళు మీ స్టోరీస్‌కి చూడడము, లైకులు చేయడము, ఫోటోలు, వీడియోలు లైక్ చేయడము, మీకు పాయింట్స్ వస్తుంది, నాకు పాయింట్స్ వస్తుంది. ఇలా ఎంతమంది లైక్ చేస్తే అంత ఇన్‌కమ్ అనేది వస్తుంది. మరి ఎన్ని ఫోటోలంటే అన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు కొన్ని లిమిటేషన్ ఉంటుంది డైలీ. ఆ లిమిట్ వైస్‌గా మనము పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకు పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఆపర్చునిటీస్ ఏ యాప్‌లైనా ఉన్నాయా బయట? లేదు. లేనప్పుడు మనం ఈ ఆపర్చునిటీ అనేది వాడుకోవడం ద్వారా మనం ముందుకనేది వెళ్ళొచ్చు. ఎందుకు? మనం ఒకరికి ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఆపర్చునిటీ ఇచ్చినందుకు కంపెనీ రెఫరల్ ఇన్‌కమ్ ఇస్తుంది గదా! ప్రమోషనల్ బెనిఫిట్ ఇస్తుంది గదా! అయితే ఫ్రీ గూడా మీకు బెనిఫిట్ ఇస్తుంది. అందుకని నేను చెప్పేది. ఫ్రీ యాప్‌ని ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకున్న 8 లెవెల్స్ వరకు డూప్లికేషన్ అయితే 2.7 క్రోర్స్ ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. అంటే వాళ్ళకు డబ్బు సంపాదించడము నేర్పించినందుకు మీకు ఇన్‌కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి గేమ్స్ ఇన్‌కమ్. సో, మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు రీల్ గాని, ఫోటో గాని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ ఇన్‌కమ్ అనేది ఫ్రంట్ పేజ్‌లోనే ఉంటుంది. సో, గేమ్ ఇన్‌కమ్ ఆడి మనము సంపాదించుకోవచ్చు. గేమ్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, మీరు లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెనూ అంటే లెఫ్ట్ సైడ్‌లో టాప్‌లో 3 డాటెడ్ లైన్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మూవీస్ పైన గేమ్స్ అని ఉంటది. సో, గేమ్ పైన క్లిక్ చేయగానే స్నేక్ గేము, క్యాండీ క్రష్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటాము ఆహ్, ఆహ్, అంటే అది ఇంకోటేమంటాము అలా ఒక 4, 5 రకాల గేమ్స్ ఉన్నాయి. సో, ఆ గేమ్స్ అనేది మనము ఆడి సంపాదించుకోవచ్చు. అయితే గేమ్ అనగానే చాలా మందికొచ్చే మైండ్‌లో ఏందంటే ఇది బెట్టింగ్ గదా! గవర్నమెంట్ బ్యాన్ చేసింది గదా! సో, గేమ్స్ ఆడితే నా పైన కేస్ అవుతదేమో అన్న ఫీలింగ్‌లో కొందరుంటారు. కానీ గేమ్స్, గేమ్స్ వేరు, బెట్టింగ్ వేరు. సో, గేమ్స్ అనేది ఇప్పటికి చాలా మంది పిల్లలనేది ఆడుతా ఉన్నారు. సో, మన దగ్గర గేమ్ చూడండి ఇవన్నీ గూడా సింగిల్ హ్యాండెడ్ గేమ్స్. సింగిల్ హ్యాండెడ్ గేమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్నేక్ గేమ్ ఉంటది. సో, ఇది బెట్టింగ్ అన్నట్టు ఉండదు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన పని లేదు. మీరు జస్ట్ సిస్టమ్‌లో ఆడతారు. సో, అక్కడ మనకు స్నేక్స్ అంటే బాల్ ఉంటుంది. స్నేక్ అనేది వెళ్తుంది. ఆ బాల్ అనేది మింగుతుంది. సో, అట్లా మీరు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండీ క్రష్. మన ఫోన్‌లలో గేమ్స్ ఆడుతా ఉంటాం. ఫ్రూట్స్ మ్యాచింగ్ అని, బబుల్స్ మ్యాచింగ్ అని అట్లా ఒక క్యాండీ క్రష్ అనేది ఉంటుంది. సో, క్యాండీ క్రష్ ద్వారా మీరు ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనము అదేమంటాము పజిల్స్ ఉంటుంది. సో, పజిల్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ బిల్డింగ్ బ్రిక్స్ అంటాం. అంటే ఓల్డెన్ డేస్‌లో మనము ఒక రిమోట్ లాంటి గేమ్ ఉంటుంది. అందులో బిల్డింగ్ బ్రిక్స్ గేమ్ ఆడేటోళ్ళము. సో, అట్లాంటి గేమ్స్. అట్లా వన్ హ్యాండెడ్ గేమ్స్ అనేది వస్తుంది. సో, అలా గేమ్స్ ఆడుతూ కూడా మనము ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ రీచార్జ్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఎలా ఫ్రీగా ఇస్తుంది? ఇప్పుడు ఫ్రీ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాము. ఇక్కడ రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఇక్కడ మనం డైలీ ఛాలెంజెస్ ద్వారా మనం ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. లాగిన్ బోనస్ ద్వారా సంపాదించుకోవచ్చు. రీల్స్ చూస్తూ ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఫ్రీగా వచ్చిన వ్యక్తికి 1000 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1 ఓకే. అలా డైలీ రూ. 10 అంటే 10,000 పాయింట్ ఎర్న్ చేస్తే డైలీ రూ. 10 వస్తుంది. అంటే ఇది మీరు ఫ్రీగానే ఎర్న్ చేశారా లేదా? అలా మీరు ఒక 30 డేస్ వర్క్ చేశారనుకోండి. రూ. 3,000 వస్తుంది. సారీ రూ. 300 వస్తుంది. సో, మరి రూ. 300తోని మనం రీచార్జ్ చేసుకుంటే, మనకు రీచార్జ్ అయినట్టే కదా! మళ్ళీ నెట్ ఒస్తది. మళ్ళీ సంపాదించుకోవచ్చు. అలా మనకేందంటే ఫ్రీగా వచ్చిన ఇన్‌కమ్‌తోని మనము రీచార్జ్ చేసుకోవచ్చు. మరి రీచార్జ్‌కే వాడాలంటే లేదు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకొచ్చిన అమౌంట్ మీరు డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. కానీ రీచార్జ్ మ్యాండేటరీ కాబట్టి మీరు రీచార్జ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా ఇక్కడ మీరు రీల్స్ చూస్తూ ఫోటోస్, వీడియోస్ బయట చూడడం ద్వారా డాటా అనేది అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు డాటా అయిపోయినా మళ్ళీ మీకు డాటా అనేది చేసుకోవడానికి కంపెనీ ఫ్రీగా మనము ఇక్కడ రీచార్జ్ అనేది తీసుకోవచ్చు. లేదు నాకు రీచార్జ్ వద్దనుకుంటే మీరు డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రాల్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ రూ. 10 నాకు సరిపోదు ఇంకెక్కువ కావాలంటే ప్రతి ఇంట్లో 4 మొబైల్స్ ఉంటాయి. 4 మొబైల్‌లో మీరు అన్ని యాక్టివిటీస్ చేయండి నేను చెప్పే యాక్టివిటీస్ అన్నీ. సో, డైలీ రూ. 40 ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో వాళ్ళకందరికి కూడా ఫ్రీ రీచార్జ్ అనేది అయినట్టు. మళ్ళీ రీచార్జ్ చేస్తే రీచార్జ్ కమిషన్ వస్తది కాబట్టి నేను రీచార్జ్ గురించి మాట్లాడతాను. బట్ మీరు విత్‌డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్‌కమ్ ఆల్రెడీ చెప్పాను. మనం ఏదైతే ప్యాకేజెస్ ఉంటామో, సో, అక్కడ మనము ఒక రూ. 10 నుంచి డైలీ రూ. 600 దాకా మనము ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ, వాటికి లైక్, కామెంట్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, మనము డైలీ రూ. 10 నుంచి రూ. 600 దాకా సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ టీమ్. మీరెవరిని రెఫర్ చేసినా, చేయకున్నా మీరు స్వతహాగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మనది ఎంఎల్ఎం సిస్టమ్ గాదు. మనది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఎందుకు? ఎంఎల్ఎం సిస్టమ్‌కి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌కి చాలా మందికి తెలియదు. అందుకనే ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వచ్చి విచ్చలవిడిగా పిచ్చి వాగుడు వాగుతా ఉంటారు. వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎంఎల్ఎం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు రూ. 100 కట్టారు. రూ. 100తోని వచ్చిన అమౌంట్ విత్‌డ్రాల్ పెట్టుకోవడానికి లేకపోతే మీ టీమ్ చేయాలంటే అక్కడ మీకేందంటే ఇది ఎంఎల్ఎం సిస్టమ్ అంటే చైన్ సిస్టమ్ మాదిరిగా వెళ్తది. మన దగ్గర ఏంటిది మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. డైలీ ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. టీమ్ ఉన్నా లేకున్నా మీకు ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. రెఫరల్ చేస్తేనే వస్తదనేది ఆ సిస్టమ్ వేరు.
కాబట్టి మీరు ఇక్కడ మెంబర్షిప్ ఏదైతే తీసుకుంటున్నారో అది ప్లాట్ఫామ్ ఫీజు కింద తీసుకుంటున్నారు. కాబట్టి బయట కంపెనీకి మన కంపెనీకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సో అందుకనే మీకు చెప్తుంది మీరు రూ. 100 ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నారు. సో రూ. 100 మెంబర్షిప్ తీసుకుంటే డైలీ రూ. 25 వస్తుంది. 4 రోజులు కష్టపడితే మీ డబ్బులు మీకు వచ్చింది. మీరు ఎవరిని జాయిన్ చేయకున్నా, ఎవరిని రెఫర్ చేయకున్నా. మరి ఇది బాగుందా లేదా? మరి మనం సంపాదించుకున్నాం, దాని తర్వాత వచ్చేదంతా ప్రాఫిట్ కాబట్టి ఆ ప్రాఫిటబుల్ బిజినెస్‌ని షేర్ చేసుకుంటూ రెఫరల్ ద్వారా మన ఇన్‌కమ్ అనేది తీసుకుంటాం. మరి రెఫరల్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఉదాహరణకి మహేష్ బాబు చూడండి. మహేష్ బాబు దగ్గర ఏమన్నా డబ్బులు తక్కువనా? థమ్స్ అప్ యాడ్ ఇస్తాడు. ఇంతకుముందు సబ్బుల యాడ్ ఇచ్చినాడు. ఇప్పుడు ఏందంటే స్ట్రింజర్ యాడ్ ఇస్తున్నారు. అంటే ఆయన గిట్ట ఒక ప్రమోషన్ చేస్తూ ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు. కాబట్టి మీరు ఎక్కువ సంపాదించాలంటే ప్రమోషన్ చేసుకొని సంపాదించుకోమని కంపెనీ చెప్తుంది. కానీ మీ పైన ఒత్తిడి అనేది తీసుకురావట్లేదు. ఒత్తిడి పెట్టే కంపెనీలు ఇల్లీగల్. సో మన దగ్గర ఒత్తిడి అనేది లేదు. రైట్. నెక్స్ట్ స్పిన్ వీల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఈ స్పిన్ వీల్ ఇన్‌కమ్ ఎక్కడ ఉంటుందంటే సో నార్మల్‌గా మీకు ఫస్ట్ స్పిన్స్ ఎక్కడ ఫ్రీ వస్తుందనేది చెప్తాను. ఇప్పుడు మనం ఏందంటే లైక్‌లు, కామెంట్ చేస్తూ పాయింట్స్ అనేది మనకు పెరుగుతా ఉన్నాయి. సో ప్యాకేజెస్‌ని బట్టి తక్కువ పాయింట్స్‌కి, ఎక్కువ పాయింట్స్‌కి అనేది మనకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రతి 100 లైక్స్ లేదంటే కామెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 100 లైక్ చేశారనుకోండి 100 పాయింట్స్ వస్తుంది. మీరు 1,00,000 ప్యాకేజ్‌లో ఉన్నారనుకోండి ఇది రూ. 1 కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 1000 లైక్ చేసినారు. మీరు ఒక 10,000 ప్యాకేజ్‌లో ఉన్నారు. అంటే 2.50 పైసా వస్తుంది. సో అలా మనం ఏందంటే లైక్‌లు చేసినప్పుడు ఏందంటే మనకు అమౌంట్ పెరుగుతా ఉంటుంది. అండ్ కంపెనీ ఏమంటుందంటే ఎవ్రీ 100 లైక్స్‌కి మీకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా ఇస్తుంది. అంటే ఇప్పుడు 100 లైక్ చేశారు. రూ. 1 వచ్చింది. 1000 లైక్ చేశారు. రూ. 10 వచ్చింది. ప్లస్ 10 స్పిన్స్ అనేది మీకు ఫ్రీగా వస్తది. ఒక 100 లైక్ చేస్తే ఒక స్పిన్. 1000 లైక్ చేస్తే 10 స్పిన్స్. మరి స్పిన్ ద్వారా ఏమవుతదంటే ఈచ్ స్పిన్‌లో ఒక స్పిన్ వీల్ వస్తుంది. మనం దాన్ని చక్రం అంటాం కదా! క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా స్పిన్ అనేది అవుతుంది. సో ఈ స్పిన్‌లో ఏందంటే 20 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ అనేది మళ్ళీ మనకు ఎక్స్‌ట్రా వస్తది. అంటే అమౌంట్ డబల్ అవుతున్నట్టు అర్థం. అంటే ఎగ్జాంపుల్ మీరు 100 లైక్ చేశారు. 1,00,000 ప్యాకేజ్‌లో ఉన్నారు. రూ. 1 వచ్చింది. మళ్ళీ ఒక స్పిన్ వచ్చింది. సో అక్కడ మీకు ఒక 110 పాయింట్స్ వచ్చిందనుకోండి. మళ్ళీ రూ. 1 వచ్చినట్టే కదా! అంటే అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అలా మనము స్పిన్స్ అనేది మాత్రం అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. సో అది నెక్స్ట్ డేలో మనము యూజ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ప్యాకేజ్‌లో డైలీ రూ. 100 1 సో డైలీ 600. సో ఈరోజు 600 రీచ్ అయినారు. కానీ స్పిన్స్ అనేది మీకు అలానే స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్పిన్ చేస్తారో అవి పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతా ఉంటుంది. సో అట్లా మనము అన్‌లిమిటెడ్ స్పిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్పిన్ ఇన్‌కమ్ కూడా ఏందంటే మీకు లెవెల్‌లో కూడా కంపెనీ ఇస్తుంది. ఇది గొప్ప విషయం. నార్మల్‌గా కొన్ని కంపెనీలలో మనం జాయిన్ అవుతాము. స్పిన్స్ వస్తది. స్పిన్ తిప్పుకుంటాం. ఇన్‌కమ్ సంపాదించుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. ఓకే. నేను ఒక 10 మందిని టీమ్ చేశాను. ఇప్పుడు నేను రెఫర్ చేసిన పర్సను ఇతను ఒక 1000 లైక్ చేశారనుకోండి. 1000 లైక్ చేస్తే ఈయనకి ఎన్ని స్పిన్స్ వస్తది? 10 స్పిన్స్ వస్తది. ఇతను ఎప్పుడైతే 10 స్పిన్ ఆన్ చేస్తారో నాకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తది. అప్లైన్ ఏరియా. అంటే నేను ఏం చేయకున్నా నేను చేసినటువంటి టీమ్ వాళ్ళు వాళ్ళ లైక్ కామెంట్స్ ద్వారా వాళ్ళకి ఇన్‌కమ్ ఉంది కాబట్టి వాళ్ళు సంపాదిస్తా ఉంటారు. వాళ్ళ పైన నాకు స్పిన్ వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా 1,00,000 ప్యాకేజ్‌తోని రెఫర్ చేశారు. ఆయన డైలీ 600 సంపాదించడానికి ట్రై చేశాడు. 100 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1 అంటే 60,000 పాయింట్స్ ఆయన గెయిన్ చేయాలి. 60,000 పాయింట్స్ అంటే ఆయనకి ఎన్ని స్పిన్స్ వస్తుంది? 600 స్పిన్స్ వస్తుంది. మీకెంత వస్తుంది? 60 స్పిన్స్ వస్తది. ఎంత అద్భుతం ఉంది చూడండి. సో మీకొచ్చినటువంటి 60 స్పిన్స్‌లో ఇంటూ 100 అనుకుందాం మనం. ఎక్కువ తక్కువ అవ్వచ్చు. బట్ యావరేజ్‌గా 100 అనుకుందాం. సో మీకెంత 6,000 పాయింట్స్ అనేది వస్తుంది. 6,000 పాయింట్స్ అంటే మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చినట్టు క్యాలిక్యులేషన్ చేసుకోండి మీ ప్యాకేజ్‌ని బట్టి. సో అలా మనము స్పిన్ ద్వారా ఇన్‌కమ్ చేసుకోవచ్చు. మరి ఒకటే లెవెల్‌లో వస్తుందంటే సెకండ్ లెవెల్‌లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఒక పర్సన్‌ని రెఫర్ చేశాను. అతను 10 స్పిన్ పైన నాకు 1 వస్తుంది. అతను ఇంకో పర్సన్ చేశాను. అతను 10 సంపాదిస్తే ఈయనకి 1 వస్తుంది. కానీ సెకండ్ లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే 15 స్పిన్స్ అంటే 1500 లైక్స్ కామెంట్ చేస్తారో అప్పుడు ఇతనికేందంటే ఇతనికి 5 స్పిన్స్ వస్తుంది. ఈయన అప్లైనర్‌కి ఇతనికి 15 వస్తుంది. ఈయన అప్లైనర్‌కి 1 వస్తుంది. నేను సెకండ్ అప్లైనర్ కాబట్టి నాకిక్కడ 1 వస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు 10 చేస్తే 1 వస్తుంది. సెకండ్ లెవెల్ వాళ్ళు 15, థర్డ్ లెవెల్‌లో 20 స్పిన్స్ ఆన్ చేస్తే నాకు 1 వస్తుంది. నాకు ఫోర్త్ లెవెల్‌లో వాళ్ళు 25 స్పిన్ ఆన్ చేస్తే నాకు ఇంకో స్పిన్ వస్తుంది. అలా మనకేందంటే 8 లెవెల్స్ వరకు స్పిన్స్ అనేది ఫ్రీగా వస్తా ఉంటది. కాబట్టి మన టీమ్‌లో ఒక్కసారి మనం మెంబర్‌షిప్ చేస్తే వాళ్ళ కింద ఎంత టీమ్‌లెళ్తున్నా కూడా వాళ్ళందరి పైన మనకు స్పిన్ వీల్ ఇన్‌కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో ఇదొకటి. నెక్స్ట్ ఫ్రీ రెఫరల్ ఇన్‌కమ్. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు చూపించాను. సో మరి ఇప్పుడు యాప్‌ని మనం ఇక్కడ
లాగిన్ బోనస్ ఉంది, ఛాలెంజ్ ఇన్కమ్ ఉంది, రీల్స్ ఇన్కమ్ ఉంది, ఫోటోస్ వీడియోస్ అప్లోడ్ ఇన్కమ్ ఉంది, గేమ్ ఇన్కమ్ ఉంది. సో వచ్చిన అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. డైలీ 10 రూపీస్ నుంచి 600 రూపీస్ ఇన్కమ్ సంపాదించే పొటెన్షియల్ ఉంది. స్పిన్ వీల్ ఉంది. ఇది బాగుందని మనం ప్రమోషన్ చేస్తామా లేదా? ప్రమోషన్ చేసినందుకు మీకు కంపెనీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ ఇన్కమ్ 50 పైసా సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా ఉంటుంది ఫ్రీగా. ఓకే, ప్రో చేసుకుంటే ప్రో. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రేపు మనకి యాప్ లాంచ్ అయిన తర్వాత ఈచ్ రెఫరల్ అంటే ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళకు 5 రూపీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో బహుశా ఈ గుడ్ న్యూస్ మనకు ఒక 2-3 డేస్లో వినే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రోజే ప్లే స్టోర్ నుంచి కంపెనీకి మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ అనేది నాతో షేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీకు ఇంటి అనేది ఇస్తున్నాను. సో అదొక గుడ్ న్యూస్ అనమాట. అప్కమింగ్లో అదొక ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా మనం ఫ్రీ రెఫరల్స్ ద్వారా 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇన్ని ఇన్కమ్స్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఫ్రీగా ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్ చేసిన 2.7 crores ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో నన్ను అడిగితే 2.7 crores ఇన్కమ్ అనేది చిన్న అమౌంట్ ఏమీ కాదు, ఇది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ మంత్లీ 1 lakh సంపాదించే వ్యక్తి తన జీవితము ఎండ్ అయ్యేసరికల్లా ఒక 2 కోట్లు సంపాదించడం మహా కష్టం. కానీ ఇక్కడ మనకు 2.7 crores ఇన్కమ్ అనేది వస్తుంది. లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రో మెంబర్షిప్. సో ప్రో మెంబర్షిప్ ఎంత మనకు 100 రూపీస్ నుంచి ఫ్రీగా వస్తుంది. తర్వాత 100 రూపీస్ నుంచి 1 lakh వరకు మనకు ప్యాకేజెస్ అనేది ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడైతే మీ కింద వాళ్ళు ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఫ్రీగా వచ్చిన ఒక వ్యక్తి సో డైలీ 10 రూపీస్ వస్తుంది. అతను అలా ఒక 10 రోజులుగా కష్టపడ్డాడు, ఒక 100 రూపాయలు వచ్చింది. సో ఫ్రీగా ఉంటుంది ఆయనకు 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. అది అప్గ్రేడ్ చేసుకుని అనుకోండి 800 పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వస్తుంది. మళ్ళీ స్పిన్ వీల్ వస్తుంది, ప్లస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది ఇతనికి. సో ఈ బెనిఫిట్ చూసిన తర్వాత ఏంటంటే ఆయన ఫ్రీగా తర్వాత అప్గ్రేడ్ చేశాడు అనుకోండి, అప్గ్రేడ్ అవగానే 100 రూపీస్ అప్గ్రేడ్ అవగానే మళ్ళీ మీకు 25 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. అదే అతను 1 lakh అప్గ్రేడ్ అయ్యాడు అనుకోండి ఫ్యూచర్లో మీకు డైరెక్ట్ 25,000 వస్తుంది. 10,000తో అయ్యారనుకోండి మీకు ఇన్కమ్ ఎంత 2,500 వస్తుంది. సో అలా మనకి ఏంటంటే వాళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడల్లా వస్తుంది. ఎంత వస్తుంది? వాళ్ళు ఏ ప్యాకేజ్తో వచ్చినా మనము డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 25% వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్ అంటే మనం చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ నుంచి 8th లెవెల్లో ఎక్కడ ఐడి పడ్డా కూడా 5% ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్యాకేజ్ అప్గ్రేడ్ అంటే వీళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడల్లా మళ్ళీ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వీళ్ళు ఏ ప్యాకేజ్తో అయితే ఆ ప్యాకేజ్ ఇన్కమ్ అనేది మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ అన్నిటికంటే బ్యూటీ ఇన్కమ్ ఏంటంటే ఫ్రెండ్స్ రీఛార్జ్ ఇన్కమ్. ఇది నాకు బాగా ఇష్టమైన ఇన్కమ్. ఇన్ కేస్ ఒకవేళ ఇన్కమ్ లేకపోతే నేను కంపెనీలో కూడా జర్నీ చేయకపోతుండే. ఒకటి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, మనం పెట్టినటువంటి ఫొటోస్ వీడియోస్ వేరే లైకులు కామెంట్ చేయడం వల్ల మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ రెండోది నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే కంపెనీలో ఉన్నటువంటి సర్వీసెస్ అంటే బాగా నాకు నచ్చింది ఏంటంటే ఈ రీఛార్జ్ సర్వీసెస్, షాపింగ్ ఇన్కమే. ఎందుకంటే ఇప్పుడు టీమ్ చేయాలంటే ఇప్పుడు ఇవాళ రేపు బాగా మార్కెట్లో ఉన్నటువంటి పొల్యూటెడ్ ఏంటంటే లేనిపోని కంపెనీలో జనాలు జాయిన్ అయ్యి అక్కడ పేరు పోగొట్టుకొని ఇప్పుడు ఒక లీగల్ కంపెనీలో టీమ్ చేయాలన్న ఇబ్బంది అనేది పడతా ఉన్నారు. పోనీ ఒకవేళ చేద్దామని ట్రై చేసిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నేను టీం చేయగలుగుతానని ఎంతమందిని చేయొచ్చు? మా అంటే 100 మందిని చేయొచ్చు, లేదంటే 200 మందిని చేయొచ్చు, మ్యాక్స్ ఒక 1000 మందిని చేయొచ్చు. మరి 1000 కంటే ఎక్కువ నాకు చేయడానికి అవకాశం ఉందా? లేదు. మరి నాకున్నట్టు ఆశ వీళ్ళకందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు పని చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా రీఛార్జ్ అయితే కంపల్సరీ కదా వీళ్ళకు. సో వీళ్ళు టీము చేసినా చేయకున్నా వీళ్ళ రీఛార్జ్ పైన మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో దాన్నే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఈరోజు మీరు కష్టపడి ఏదైతే టీమ్ ఫామ్ చేసుకుంటున్నారో ఆ టీముల పైన 56 సర్వీసెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు, వాళ్ళపైన మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఉదాహరణకి ఇప్పుడు రీఛార్జ్ ఇన్కమ్ అనుకుందాం. ఇప్పుడు నేను కష్టపడి ఒక 1000 మెంబర్స్ టీమ్ చేసుకున్నాను. ఓకే, ఈ 1000 మెంబర్స్ టీమ్ అనేది 1000 కాదు, ఇప్పుడు నాకు ప్రజెంట్ 2000 మెంబర్స్ టీం కూడా ఉంది. ఇది నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను, ఇది నేను ఎగ్జాంపుల్ కూడా కాదు. సో దీన్ని మించి నాకు టీంలు ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్స్ అన్ని కూడా చూపించాను. సో 1000 మెంబర్స్ టీం అయినారు అనుకుందాం. మరి 1000 మెంబర్స్ నా లెక్క వాళ్ళు టీము చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నేను చెప్పిన ఇన్కమ్ అయితే ఆన్ చేస్తారు కదా, రీల్స్ చూస్తూ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ లైక్ కామెంట్లు చేస్తూ గేమ్స్ ఆడుతూ వాళ్ళ ఇన్కమ్ సంపాదిస్తారు. ప్రతి నెల ప్రతి ఒక్కరికి రీఛార్జ్ అవసరం ఉంటుంది. వీళ్ళు ప్రతి నెల వీళ్ళు రీఛార్జ్ అనేది చేస్తారు. మరి బయట కూడా రీఛార్జ్ యాప్స్ ఉన్నాయి, మన యాప్లోనే రీఛార్జ్ ఎందుకు చేయాలి? సో మన దగ్గర ఏంటంటే 1.5% నుంచి 5% దాకా మనము గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నాము. బయట క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఉండదు, మన దగ్గర గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ 1000 మెంబర్స్ ఎక్కడ రీఛార్జ్ చేస్తారు? మన యాప్ నుంచి చేస్తారు. సో ఇక్కడ కూడా ఈ రీఛార్జ్ ఆప్షన్ కూడా మీరు లాగిన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో 3 మెనూ పైన క్లిక్ చేస్తే రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ డీటెయిల్ రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు.
సో ఇప్పుడు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఈ 1000 మెంబర్స్ ఇక్కడ నుంచి రీఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ అనుకుందాము, 1000 మెంబర్స్ ప్రతి ఇంట్లో ఒక 5,000 to 10,000 రూపీస్ ట్రాన్సాక్షన్స్ యూజ్ అవుతుంది. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. కానీ మొబైల్ రీఛార్జే అనుకుందాం. ఒక ఇంట్లో 4 మొబైల్స్ ఉన్నాయి. ఇవాళ రేపు 350 రూపీస్ ఒక రీఛార్జ్ ఉంది. ఇంటూ 4 అనుకుందాం. అంటే 349 రూపీస్ ఇంటూ 4 అంటే ఇంట్లో 4 మొబైల్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఎంత 1300 అంటే 1400 రీఛార్జ్ అనేది అవుతుంది. సో 1400 నా టీమ్ ఎంతమంది ఉన్నారు? 1000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎంత బిజినెస్ అయింది? 14 లాక్స్ బిజినెస్ అనేది అయింది. సో ఇప్పుడు ఒక పర్సన్ 1.5% అనుకుందాం. 349 రూపీస్ రీఛార్జ్ చేసినారు. అతని పైన 1.5% క్యాష్ బ్యాక్. అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది? 5 రూపీస్ వస్తుంది. మీరు క్యాష్ బ్యాక్ క్యాలిక్యులేషన్ చేస్తే. ఈ 5 రూపీస్‌లో కంపెనీ ఏం చేస్తుందంటే 0.50% అనేది ఎవరైతే రీఛార్జ్ చేసినారో అతనికి ఇచ్చేస్తుంది కంపెనీ. రిమైనింగ్ అమౌంట్ అనేది 8 లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే నాకు అతని పైన ఈ 5 రూపీస్ పైన నాకు ఎంత తక్కువ పెట్టుకున్నా 0.25% వస్తుంది. ఓకే. అంటే నాకు 1 రూపీ వస్తుంది. సో 1 రూపీ ఇంటూ 1000 మెంబర్స్ వేసుకుందాం. అంటే నాకు 1200 రూపీస్ ఇన్కమ్ వచ్చినట్టా లేదా? ఈజీగా వచ్చింది. అదే నాకు 10,000 మంది టీమ్ ఉంటే, అదే నాకు 1,00,000 మంది టీమ్ ఉంటే, అదే నాకు 10,00,000 మంది టీమ్ ఉంటే, అట్లా నాకు 1 crore మెంబర్ ఉంటే, ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రతి నెల అవుతా ఉంటది. ఏది? ప్రతి నెల అవుతా ఉంటది. ఎందుకు? రీచార్జ్ ఈ నెల వాడినారు. రేపు నెక్స్ట్ మంత్ రీచార్జ్ అయిపోతుందా లేదా? రీచార్జ్ అయిపోయినప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాలన్నా, నీ రీచార్జ్ అయిపోయింది చేసుకోమని చెప్పాలా? అవసరం లేదు. ఆయన రీచార్జ్ చేసుకోకపోతే ఔట్ గోయింగ్ కాల్స్ లేదు కాబట్టి ఆయనే చేసుకుంటాడు. మరి ఆయన చేసుకున్నప్పుడు మళ్ళీ నాకు క్యాష్ బ్యాక్ వస్తుందా లేదా? అలా మనకు నాకొక్కరికే కాకుండా 8 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో మీరు ఒకరిని స్పాన్సర్ చేస్తే ఆయన కింద 8 లెవెల్స్ వరకు కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది మీకు రీచార్జ్ క్యాలిక్యులేషన్‌లో ఒక షీట్ ఇచ్చాను. సో అక్కడ మీరు జస్ట్ ఒక 10,000 నుంచి 1,00,000 టీమ్ చేసుకుంటే మంత్లీ 2-3 లాక్స్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ పొటెన్షియల్‌గా ఎర్న్ చేయొచ్చు. ఓకే. కాబట్టి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నేను జైన్‌గ్రామ్‌లో రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే ఎక్కువ మటికి మనకు పాసివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి వచ్చాను. రైట్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ రీచార్జ్ ఇన్కమ్ అనేది బయట కంపెనీలు ఇస్తున్నాయి. రీచార్జెస్ పైన క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చే కంపెనీలున్నాయి. ఇంకా జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి, జనాల్ని అత్యాశ చూపించడానికి ఇప్పుడు మనం 1.5% అంటే మాక్సిమం 5% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. బయట 6%, 8% ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మరి వాళ్ళకు మనకు తేడా ఏంటిది? అంటే ఇక్కడ మీకు ఫిక్స్డ్ సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బయట కంపెనీలో లేదు. కాబట్టి బయట కంపెనీని కూడా కంపెనీ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంది. సో మన అందరికీ హెల్ప్ అవ్వడానికి. మరి సాలరీ ఎలా వస్తుందనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పాను? నాకు 1000 మెంబర్స్ రీచార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో 1000 మెంబర్స్ మంత్లీ ఒక 1,500 రూపీస్ అనుకుందాం యావరేజ్‌గా. ఓకే. దీనికంటే ఎక్కువ అవుతది కానీ యావరేజ్ అనుకుందాం. అంటే ఎంత ట్రాన్సాక్షన్ అయినట్టు? 15 లాక్స్ అనేది టర్నోవర్ అనేది అయింది. సో ఎప్పుడైతే నాకు 10 లాక్స్ టర్నోవర్ అవుతుందో నాకు ఇక్కడ కంపెనీ సాలరీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఏది? ఫిక్స్డ్ సాలరీ అనేది. సో ఈ ఫిక్స్డ్ సాలరీ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇక్కడ మీకు టీమ్ త్రూ కౌంట్ అవుతుంది. టీమ్ లేకపోతే పీవీ అంటాము, పర్సనల్ వాల్యూమ్ అంటాము. పర్సనల్ వాల్యూ క్వాలిఫై కాకపోతే బీవీ అంటాం, బిజినెస్ వాల్యూమ్. బిజినెస్ వాల్యూమ్ కాకపోతే మీకు 8 లెవెల్స్ సివి కమిషన్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఈ 4 స్ట్రక్చర్‌లలో మీరు ఏదైనా రీచ్ అవ్వచ్చు. కానీ ఈ సాలరీ విషయానికొస్తే 1000 రూపీస్ నుంచి 1 crore వరకు మంత్లీ సాలరీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సాలరీ స్ట్రక్చర్ వీడియో అనేది నా యొక్క వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ప్లస్ ఇతర లీడర్స్‌లో కూడా ఆ వీడియోస్ అనేది చేస్తాను. దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు నేను 15 లాక్స్ బిజినెస్ అంటే ఫస్ట్ ఏందంటే మనకు పర్సనల్ వాల్యూ ఎప్పుడైతే 10 లాక్స్ దాటుతుందో అక్కడ ఇన్కమ్ వస్తుంది. లేదు సీవీ అంటే కమిషన్ వాల్యూ 8 లెవెల్స్ టీమ్ అన్నాం కదా! సో ఇక్కడ ఎప్పుడైతే 80 లాక్స్ బిజినెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మీకు సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకెంత టర్నోవర్ అయింది? ఇప్పుడు కమిషన్ వాల్యూ అనుకుందాం. 1000 మెంబర్స్ ఒక 1,500 రూపీస్ రీచార్జ్ చేస్తే 15 లాక్స్ అయింది. మళ్ళీ ప్రతి నెల చేస్తారు. ఎగ్జాంపుల్ అలా 1 ఇయర్ అయిందనుకోండి. 1 ఇయర్ అయితే ఎంత? 1,80,00,000 బిజినెస్ అనేది అయినట్టు. మరి 1,80,00,000 బిజినెస్ అంటే నాకు సాలరీ స్టార్ట్ అయినట్టా కాదా? మరి ఈ 1000 మెంబర్సే ఉంటారా? రేపు మళ్ళీ పెరుగుతారు. సో మళ్ళీ పెరిగినప్పుడు ఏందంటే సాలరీ స్టార్ట్ అవుతుంది. సో సాలరీ మీకేందంటే 18 మైల్ స్టోన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ స్టేజ్‌లో చెప్పినాను. ఇలా మీకు 18 మైల్ స్టోన్స్ ఉంటుంది. 18 మైల్ స్టోన్స్ మీరు ముందుకెళ్తున్న కొద్దికి మీకు ఆటోమేటిక్‌గా సాలరీస్ అనేది పెరుగుతా ఉంటుంది. సో సాలరీస్ ఒకటే గాకుండా ఇక్కడ మీకు కంపెనీ ఏంటిది? ఇప్పుడు మీరు రీచార్జ్ చేసినారు. రీచార్జ్ చేసిన వాళ్ళకి సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఇచ్చింది. సెల్ఫ్ క్యాష్ బ్యాకే కాకుండా 8 లెవెల్స్ కమిషన్ ఇచ్చింది. 8 లెవెల్స్ కమిషన్ గాకుండా మీకు టర్నోవర్ అవుతుంది గదా! టర్నోవర్ పైన మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
శాలరీ ఒకటే గాకుండా ఇక్కడ మీకు కంపెనీ లోన్స్, అదర్ బెనిఫిట్స్ అన్నీ గూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీగా మనము టేకప్ అనేది చేయొచ్చు. రైట్. సో, ఇక్కడ మీకు లోన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఆ లోన్ గూడా 0% ఇంట్రెస్ట్ రేట్. ఓకే. సాలరీతో పాటు లోన్ వస్తుంది. అంటే రీచార్జ్ చేస్తే రీచార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫిక్స్డ్ సాలరీ వస్తుంది. ఫిక్స్డ్ సాలరీతో పాటు లోన్ తీసుకోవచ్చు. లోన్‌తో పాటు ఇంకా చాలా ఇన్‌కమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆటో పుల్ ఇన్‌కమ్ అంటాము. సో, ఆటో పుల్ ఇన్‌కమ్ అండ్ సూపర్ ఆటో పుల్ ఇన్‌కమ్ 2 ఒకేలా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. సో, ఇది ఆటో పుల్ అనకుండా మనం దీన్ని వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అనేది పిలుస్తా ఉంటాము. మన సైట్‌లో ఏందంటే ఇది వర్కింగ్ బోనస్ అనేది కనిపిస్తుంది. అంటే ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్‌తోని అంటే ఇది ఫ్రీ వాళ్ళకి గాకుండా మినిమమ్ 100 అండ్ అబోవ్ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు మీరు 100 రూపీస్‌తోని మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు సెల్ఫ్ ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి వచ్చినారా? రీచార్జ్ తీసుకోవడానికి వచ్చినారా? టీమ్ చేస్తూ సంపాదించడం వచ్చినారా? అనేది మీ చాయిస్. సో, ఇక్కడ మీరు ఎంతమంది టీమ్ చేసుకుంటే మీ టీమ్ వర్క్‌ని బట్టి మీకు ఇన్‌కమ్ అనేది వస్తది. మీరు టీమ్ చేయకపోతే సెల్ఫ్ ఇన్‌కమ్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. డైలీ 25 రూపీస్ ప్లస్ గేమ్స్ అవి ఆడుతూ మీరు సంపాదించుకోవచ్చు. సో, మీరిక్కడ టీము చేసినా చేయకున్నా సెల్ఫ్ ఇన్‌కమ్ సంపాదించినా సంపాదించకున్నా మీరిక్కడ 100 రూపీస్‌తోని ఎలాగైతే ఐడీ తీసుకున్నారో ఆటోమేటిక్‌గా ఈ ఆటో పూల్ స్ట్రక్చర్‌లో మీ ఐడీ అనేది ఆటోమేటిక్‌గా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మన లెక్క ఇప్పుడు మీరిక్కడ టీమ్ చేసినా చేయకున్నా ఇప్పుడు మీరు చేయట్లేదు. మరి నేనైతే చేయకుండా ఆగను గదా! నాకు సబ్జెక్ట్ నచ్చింది. రీచార్జ్ ఇన్‌కమ్ ఉంది. సో, నా టార్గెట్ ఏందంటే రూ. 25 రూ. 100 కాదు. సో, లక్షల రూపాయలు ఇన్‌కమ్ సంపాదించాలి. అది దేని ద్వారా నేను రీచార్జ్ పైన సంపాదిద్దాం అన్నట్టు నేను కంకణం కట్టుకున్నాను. సో, నేను టీమ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సో, అట్లా ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు రూ. 100తోని కట్టారనుకోండి. ఇక్కడ నా ఐడీ ఉంటే నేను రిఫర్ చేసినా కాబట్టి నాకు రెఫరల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. మీరు చేయలేదు మీకు రాదు. కానీ ఇక్కడ ఆటో పుల్ అయితే మీ ఐడీ ఉంది గదా! సో, మీ ఐడీ లెక్కన నా ఐడీ గూడా ఉంది. సో, నా ఐడీ లెక్క ఇంకో ఐడీ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పర్సన్ ఏందంటే నాకు అతని పైన టీమ్ ఇన్‌కమ్ వస్తుంది. అతని ఐడీ ఆటో పుల్‌లో ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతూ ఉంటది. సో, ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా 2, 4, 8, 16, 32 అట్లా మనకు 8 లెవెల్స్ వరకు ఫిల్ అవుతది. సో, 8 లెవెల్స్ వరకు మనం గనక క్యాలిక్యులేషన్ చేసుకుంటే టీమ్ వచ్చేసి 5, 10 మెంబర్స్ అవుతారు. సో, మనం జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే 5, 10 మెంబర్స్ వస్తారో అప్పుడు మనకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతది. సో, మళ్ళీ మన కింద 5, 10 మెంబర్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు 2240 రూపీస్ అనేది మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు టీము చేసినా చేయకున్నా ఇన్‌కమ్ అనేది వస్తుంది. అంటే రోజు మీరు సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. టీమ్ చేసుకుంటే టీమ్ ఇన్‌కమ్ అన్‌లిమిటెడ్. ఏం టీమ్ చేయకపోతే 2240 రూపీస్ అనేది మనకు ఆటో పుల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. అంటే ఇది ఎవరైతే ముందొస్తారో వాళ్ళు ముందు బెనిఫిట్ అనేది తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర 970 మెంబర్స్ ఆల్రెడీ ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ అన్నారు. ఇందులో దాదాపుగా 450 ప్లస్ మెంబర్స్ అనేది ఆల్రెడీ ఇన్‌కమ్ రుచి చూసిన వాళ్ళున్నారు. కొన్ని వందల మంది ఆల్రెడీ వాళ్ళు కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళున్నారు. 50 ప్లస్ మెంబర్సు వాళ్ళు రూ. 100 పే చేస్తే ఈ నాన్ వర్కింగ్ ఇన్‌కమే ఒక 200, 300, 500 వరకు ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. ఒక 10 ప్లస్ మెంబర్సు దాదాపుగా 1000 వరకు ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. ఒక ఒకరు ఇద్దరు వచ్చేసిందంటే ఈ 2200 కూడా ఎర్న్ చేసిన వాళ్ళున్నారు. సో, అలా మనకేందంటే ఇది ఫస్ట్ పూల్ ఇన్‌కమ్. అలా మనకేందంటే 6 పూల్స్ ఉంటది. 6 పూల్స్‌లో మీకు 13,00,000 బెనిఫిట్ అనేదొస్తుంది. సో, టైం కుదిరినప్పుడు కంప్లీట్‌గా మళ్ళీ ఆటో పూల్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది? ఎలా వస్తుంది? ఏ లెవెల్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తదనేది మళ్ళీ ఇంకొక సెషన్ అనేది మనము తీసుకుందాం. సో, ఆటో పూల్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం కింద చూసినట్టయితే సూపర్ ఆటో పూల్ ఉంది. మరి ఆటో పూల్‌కి, సూపర్ ఆటో పూల్‌కి తేడా ఏందంటే మనం వర్డింగ్‌లోనే తెలుస్తుంది. ఆటో పూల్ ఇన్‌కమ్ కంటే ఇది సూపర్ ఆటో పూల్ అంటే కొంచెం ఇంకా స్పీడ్‌గా వస్తుంది. సో, ఇప్పుడు బేసిక్ ఆటో పూల్ చూడండి. ఇక్కడ మనమున్నాము. సో, ఇక్కడ మనం 2, 4, 8, 16 ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతూ 8 లెవెల్స్ ఫిల్ అయితాయని చెప్పాను. 8 లెవెల్స్‌లో ఎంతమంది టీము? 5, 10 మెంబర్స్. కానీ సూపర్ ఆటో పుల్ ఏమవుతుందంటే ఇక్కడ మనమున్నాము. సో, ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ 2, 4, 8, 16 ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతది. కాకపోతే 5 లెవెల్స్ వరకే మనకు ఇన్‌కమ్ షేర్ అవుతది. 5 లెవెల్స్ అంటే ఎంత? 62 మెంబర్స్‌కి ఒక పూల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మాత్రం 5, 10 మెంబర్స్‌కి కంప్లీట్ అవుతది. అంటే ఇక్కడ స్పీడ్ అవుతదో, ఇక్కడ స్పీడ్ అవుతది. ఇక్కడ స్పీడ్ అనేది అవుతది. కాబట్టి 32 మెంబర్స్‌కి మనము 62 మెంబర్స్‌కి ఎక్కువ ఇన్‌కమ్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. అంటే ఒక పూల్ నిండగానే ఆటోమేటిక్‌గా సెకండ్ పూల్. ఇక్కడ 5, 10 మెంబర్స్ నుండి మనము సెకండ్ పూల్‌కెళ్తాం. ఇక్కడ 62 అంటే ఇది ఒక పూల్ ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ పడితే ఇది ఆటోమేటిక్‌గా మనకు దాదాపుగా 1 టైమ్ అయితే ఇది దాదాపుగా 5-10 టైమ్స్ ఫిల్ అవ్వాల్సొస్తది. అంటే ఇది క్విక్ వస్తది. అందుకనే మనము దీన్ని సూపర్ ఆటో పూల్ అన్నాం. మరి ఇది ఎవరికొస్తుందంటే ఇప్పుడు బేసిక్ ఆటో పూల్ అనేది రూ. 100 ఎవరు 100 అండ్ అబోవ్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు ఆటో పూల్‌కి ఎలిజిబిలిటీ. కానీ సూపర్ ఆటో పూల్ ఏంటంటే మినిమమ్ 10,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, 10,000తో మీరు డైరెక్ట్ వచ్చారనుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఈ 2 ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. లేదు నేను 100తోనే చేస్తా అంటే ఓన్లీ మీకు ఈ పూల్ ఒకటే వస్తది. ఈ 2 చేసుకున్నామనుకోండి యావరేజ్‌గా మనము 15,00,000 ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్.
అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటారు. అంటే ఎవరు ముందు వస్తారో వాళ్ళు ముందు బెనిఫిట్ అనేది తీసుకుంటారు. కాకపోతే ఈ ఆటో పుల్ ఇన్‌కమ్ తీసుకోవడానికి కంపెనీ పెట్టిన చిన్న క్లాజ్ ఏంటంటే మినిమమ్ 4 డైరెక్ట్ చేస్తేనే మీకు విత్‌డ్రాల్ అనేది వస్తుంది. సెల్ఫ్ ఇన్‌కమ్‌కి మీకు కండిషన్ లేదు గానీ దీనికి ఉంటుంది. ఎందుకు? మీరేం వర్క్ చేయకుండానే మీరు చేసినా చేయకున్నా మీకు 13,00,000 బెనిఫిట్ వస్తుంది. అంటే వేరేల టీమ్ మీకు సపోర్ట్ అయినప్పుడు మనం కూడా మన వంతు మనం వాళ్ళకి సపోర్ట్ చేసినామనుకోండి, అందరూ విన్ విన్ సిట్యుయేషన్‌లో వెళ్తారు. సో, అట్లా మనకేందంటే ఈ ఆటో పుల్ ఇన్‌కమ్. కాబట్టి ఈ ఇన్‌కమ్ బెనిఫిట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్లాన్ విన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు అట్‌లీస్ట్ ఒక రూ. 100 తోని మీరు ఐడీ అనేది తీసుకోండి. అండ్ 100 తోని ఐడీ చేసుకున్నా మీకు లాస్ అనేది లేదు. ఎందుకు? డైలీ రూ. 25 అయితే సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు కదా! టీమ్ చేస్తే కోట్లలో రూపాయల ఇన్‌కమ్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ టీమ్ ఏం చేయకున్నా కూడా మీకు నాన్ వర్కింగ్ వస్తుంది. కానీ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు చాలామందికేందంటే ఆటో పుల్ ఇన్‌కమ్ రాదనేది అపోహ అనేది మార్కెట్‌లో ఉంది. వాస్తవం. ఎందుకు? అక్కడ స్ట్రక్చర్స్ వేరుంటది. ఎన్ని ఐడీలు ఉన్నాయనేది ఎవరు కూడా క్లియర్‌గా లైవ్‌లో చూపించరు కాబట్టి అక్కడ ఇబ్బంది అనేది ఉండదు. కానీ మన దగ్గర స్ట్రక్చర్ అంతా కూడా క్లియర్‌గా ఉంటుంది. ఎవరెవరు జాయిన్ అవుతుర్రు ఏంటనేది కూడా క్లియర్‌గా మనకు షో అవుతుంది. అయితే నేను సింపుల్‌గా ఇన్‌కమ్ మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉదాహరణకి మీరు ఈరోజు జాయిన్ అయ్యారనుకోండి. ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 970 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ మీది 971 మెంబర్ అనుకుందాం. సో, మీకు ఇన్‌కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 971 ప్లస్ 510 మెంబర్స్. అంటే కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 510 మెంబర్స్ గనుక కంపెనీలో ఐడీస్ ప్లేస్‌మెంట్ అవుతాయి. మీరు చేయొచ్చు, మీ టీమ్ చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా చేయొచ్చు. సో, అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, 910 ప్లస్ 510 మెంబర్స్ అనుకుందాం. అంటే కంపెనీలో మీకిప్పుడు సీరియల్ నంబర్ వచ్చినట్టు వీళ్ళందరికీ సీరియల్ నంబర్ వస్తది. అయితే కంపెనీలో ఎప్పుడైతే 1481 సీరియల్ నంబర్ స్టార్ట్ అవుతదో అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంత ట్రాన్స్‌పరెన్సీగా, ఇంత కాన్ఫిడెంట్‌గా మనము చెప్పొచ్చు. బయట ఏ కంపెనీలో గూడా మీకు ఆటో పుల్ ఎప్పుడొస్తదనేది చెప్పలేరు, చూయించలేరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ జైన్‌గ్రామ్‌లో మనము ఇది క్లియర్‌గా మనము ప్లేస్‌మెంట్ అనేది చూయించవచ్చు. రెండో విషయం, ఈ ఆటో పుల్ ఇన్‌కమ్ కొరకే జనాలనేది రారు. ఎందుకు? వాస్తవానికి ఇది ఎప్పుడొస్తదనేది తర్వాత సంగతి. ఎందుకు? కంపెనీలో ఫ్లోటింగ్‌ని బట్టి ఉంటది. కానీ ఇప్పుడు ఇన్‌కమ్ గూడా ఇంపార్టెంట్ గదా! సో, రూ. 100 పే చేసిన వ్యక్తికి ఆటో పుల్ ఎలిజిబుల్ అయితే డైలీ రూ. 25 అయితే సెల్ఫ్ ఇన్‌కమ్ వస్తుంది గదా! మంత్లీ రూ. 750 ఇన్‌కమ్ తీసుకుంటాడు. ఇంట్లో 4 మొబైల్స్ ఉంటే ఒక 3, 4 వేల రూపాయలు ప్రతి నెల సంపాదించుకుంటాడు. సో, దీని కొరకు ఆయన మెంబర్‌షిప్ అనేది తీసుకుంటాడు. సో, పబ్లిక్ అంతా గూడా దీని కొరకు వస్తారు కాబట్టి ఈ ఆటో పుల్ గూడా మనకు స్పీడ్ అవుతది. బయట కంపెనీలో ఏందంటే కేవలం నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ మీరు 100 కట్టండి, లేకపోతే 1000 కట్టండి, 10,000 కట్టండి. మీరు ఏం పని చేయకుండా లక్షలు లక్షలు వస్తదని చెప్తారు. కానీ అది వచ్చేంత వరకు కంపెనీ ఉంటదో పోతదో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మీకు ఆ పొజిషన్ ఉందా? లేదు. ఎందుకు? మన మెంబర్‌షిప్ తీసుకున్నాము. డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి లాస్ రిస్క్ అనేది లేదు. రైట్? కాబట్టి ఆటో పుల్ అండ్ సూపర్ ఆటో పుల్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ రాయల్టీ ఇన్‌కమ్. సో, రాయల్టీ ఇన్‌కమ్ ఏంటంటే మీరు కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఇది కూడా పెయిడ్ వాళ్ళకుంటుంది. ఫ్రీ వాళ్ళకుండదు. ఈ ఆటో పుల్ కూడా పెయిడ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ లోన్స్ ఇవన్నీ కూడా మనకు పెయిడ్ వాళ్ళకే. బేసిక్ ఏందంటే ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేయడము, ఒక 2, 3 గేమ్స్ ఆడడము అక్కడి వరకే ఫ్రీ వాళ్ళకుంటుంది. నెక్స్ట్ వాళ్ళ అంతా కూడా ఏందంటే మెంబర్‌షిప్ అయినా ఉంటుంది. ఓకే. సో, ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేదేంటంటే ఎవరైతే మినిమమ్ 100 ప్లస్ ఉన్న వాళ్ళకే వస్తుంది. అండ్ మీరు రూ. 118 తోని కానీ లేకపోతే 1000 తోని గాని, 10,000 గాని, 1,00,000 తోని ఎంతతోనైనా జాయిన్ అవ్వండి. మీరు 1,00,000 తోని జాయిన్ అయినారు. మీరు ఒక రూ. 100 ప్లాన్‌తోని 10 మెంబర్ చేసినా కూడా మీరు ఇక్కడ క్వాలిఫై. లేదు మీరు రూ. 100 ప్లాన్‌లో ఉన్నారు. రూ. 100 వాళ్ళని 10 మెంబర్స్‌ని చేసినా కూడా మీరు క్వాలిఫై. అంటే మీరెప్పుడైతే సిస్టమ్‌లో వచ్చిన తర్వాత 10 మెంబర్స్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారో 10 మెంబర్స్ పైన డైరెక్ట్ ఇన్‌కమ్ వస్తుంది. మీరు నాన్ వర్కింగ్ ఎలిజిబిలిటీ అవుతారు. అవన్నీ కూడా బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ కంపెనీ టర్నోవర్‌లో 5% ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే మీరు 10 మెంబర్ చేసినట్టు ఈరోజు కంపెనీలో ఒక 12 మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్ మెంబర్స్. యాక్టివ్ మెంబర్స్ ఎలా కూడా చెప్తాను. అంటే ఈరోజు కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 టర్నోవర్ చేసిందనుకోండి. లక్షలో 5% అంటే 5,000. అంటే రూ. 5,000 తీసి ఎవరైతే 10 ప్లస్ డైరెక్ట్ చేసినారో వాళ్ళకందరికీ ఈక్వల్‌గా షేర్ చేస్తాం. అలాంటి ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఎంత? 12 మెంబర్స్ ఉన్నారు. మరి 12 మెంబర్సేనా రాయల్టీ అచీవర్ అని అంటే లేదు. దాదాపుగా 50 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. మరి 12 మెంబర్స్‌కి ఇన్‌కమ్ ఎందుకొస్తుందంటే, ఇక్కడ కంపెనీ ఏందంటే ఎవరైతే ఎక్కువ వర్కౌట్ చేస్తారో వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. తక్కువ చేసిన వాళ్ళకు తక్కువొస్తుంది. అంటే మీరు 10 మెంబర్స్ టీమ్ చేయగానే మీరు రాయల్టీకి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఫస్ట్ 30 డేస్ మీరు రాయల్టీ ఇన్‌కమ్ అనేది వస్తుంది. దాని తర్వాత మీకేందంటే ఎవ్రీ ఒక డైరెక్ట్ స్పాన్సర్‌కి 30 డేస్ పెరుగుతుంది. ఇప్పుడు 11థ్ పర్సన్‌ని చేసినారు. ఇంకో 30 డేస్ పెరుగుతుంది. 12థ్ పర్సన్‌ని చేసినారు. ఇంకొక 30 డేస్ పెరుగుతుంది. అలా మీకు ఎవ్రీ మంత్ అనేది పెరుగుతా ఉంటుంది. సో, కొందరేందంటే 10 చేసి ఆగిపోయినారు కాబట్టి, అందుకనే ఇప్పుడు ఈ 50 ప్లస్ మెంబర్స్‌లో 12 మెంబర్స్ మాత్రమే కొంచెం ఎక్కువ టీమ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈళ్ళు బెనిఫిట్ అనేది పొందుతున్నారు. కానీ ఈ 50 ప్లస్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇతని రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఆగిపోయింది. ఆల్రెడీ 10 మెంబర్ చేసినారు. ఇప్పుడు 11థ్ పర్సన్ చేయగానే మళ్ళీ 30 డేస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా వీళ్ళకేందంటే ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా కంటిన్యూయేషన్‌గా వస్తా ఉంటుంది.
అంటే మనం ఎంత ఎక్కువ డైరెక్ట్ చేస్తే అంత ఇన్కమ్ అనేది ఉంటుంది. ప్లస్ ఇందులో 5 స్లాబ్స్ ఉంటుంది. 5 స్లాబ్స్ గురించి కూడా మళ్ళీ ఆటో పూల్ అండ్ రాయల్టీ పైన మీకు ఇంకో క్లాస్ తీసుకుంటాను. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్‌గా కొంచెం క్లారిటీ అనేది ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా రూ. 100తోని 10 మెంబర్స్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు. సో అందరూ కూడా ఒక 10 మెంబర్స్ టీమ్ చేసుకోండి. కంపెనీ టర్నోవర్‌లో రాయల్టీ ఇన్కమ్ అనేది హ్యాపీగా మనము ఎంజాయ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ రివార్డ్స్ ఉంటుంది. సో రివార్డ్స్‌లో వచ్చేసేందంటే 1.5 క్రోర్స్ దాకా మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. సో రూ. 100 ప్లాన్‌లో వచ్చిన వాళ్ళకేందంటే 35 లాక్స్ వరకు రివార్డ్ వస్తుంది. ఎవరైతే 10,000 ప్యాకేజ్‌లో ఉన్నారో వాళ్ళకు రూ. 1,00,00,000 వరకు రివార్డ్ వస్తుంది. సో మొత్తం ఓవరాల్‌గా అంటే ఎవరైతే 10,000 ప్యాకేజ్ వాళ్ళకి వస్తున్నారో సో వాళ్ళకి బేసిక్ రివార్డ్ వస్తుంది. ఈ రివార్డ్ వస్తుంది కాబట్టి మోర్ దెన్ 1.5 క్రోర్స్ వర్త్ రివార్డ్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను రూ. 100 ప్లాన్‌లోనే ఉంటాను. నేను అప్‌గ్రేడ్ చేయనన్నా కూడా మీకు 35 లాక్స్ వర్త్ రివార్డ్స్ వస్తుంది. సో ఇందులో మీకు బైక్ ఫండు, కార్ ఫండు, హౌస్ ఫండు, ట్రావెల్ ఫండు సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి టైమ్ లిమిట్, టార్గెట్ అనేది ఉండదు ఈ రివార్డ్స్ అచీవ్‌మెంట్ అవ్వడానికి. ఓకే. ఇవన్నీ కూడా మీరు పీపీటీ స్లైడ్‌లలో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వెల్కమ్ ఆఫర్. వెల్కమ్ ఆఫర్‌లో ఏందంటే మీరు రూ. 100 నుంచి రూ. 300 అడిషనల్‌గా సంపాదించొచ్చు. సో వెల్కమ్ ఆఫర్ ఏంటంటే కొత్తగా వచ్చిన పర్సన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి ఈ కంపెనీ ఆఫర్ అనేది తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు జాయిన్ అయినారు. సో ఈ రోజు నుంచి 4 డేస్ కౌంట్ అవుతది. సో ఈరోజు మీకు డేట్ 25 కాబట్టి 25, 26, 27, 28 అంటే 28 వరకు మీరు గనక అంటే 28th డేట్ వరకు మీరు ఒక 4 మెంబర్స్ టీమ్ చేశారనుకోండి. అంటే 4 డేస్‌లో 4 మెంబర్స్ చేశారనుకోండి. మీకు రూ. 100 బోనస్‌గా ఇస్తుంది కంపెనీ. ఇదే 4 డేస్‌లో మీరు 8 మెంబర్స్ టీమ్ చేశారనుకోండి 150 వస్తది. 12 మెంబర్స్ టీమ్ చేశారనుకోండి 200 వస్తుంది. 16 మెంబర్స్ టీమ్ చేస్తే 250 వస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా ఉంటుంది. మీ ఆటోమేటిక్‌గా మీకు పడిపోతుంది. ఓకే. నెక్స్ట్ 20 మెంబర్స్ టీమ్ చేశారనుకోండి రూ. 300 వస్తుంది. సో ఇప్పుడు 4 మెంబర్స్ చేసినారు. 4 మెంబర్స్ పైన రూ. 25 ఇంటూ 4 అంటే రూ. 100 అనేది మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ అడిషనల్‌గా కంపెనీ ఏందంటే వెల్కమ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు 4 డేస్‌లో 4 మెంబర్స్ చేస్తే రూ. 100 రెఫరల్ ఇన్కమ్, రూ. 100 వెల్కమ్ ఆఫర్ అంటే రూ. 200 బెనిఫిట్ వస్తుంది. మరి మనము కట్టిన 100కి రూ. 200 బెనిఫిట్ అంటే మంచి విషయమే కదా! చాలా గొప్ప విషయం. సో మనము 4 డేస్‌లో 4 మెంబర్స్ చేసి వెల్కమ్ ఆఫర్ క్వాలిఫై అయ్యి అందరూ 4 డేస్‌లో 4 మెంబర్స్ టీమ్ చేసుకుంటూ పోతే 32 డేస్‌లోనే 4.3 లాక్స్ ఇన్కమ్ అనేది మనము ఎర్న్ చేయొచ్చు. మరి ఇక్కడికి వేలల్లో, లక్షల్లో మనకు టీమ్ అవుతుంది. వచ్చిన టీమోళ్ళందరూ రీచార్జ్ చేసుకుంటూ పోతే మళ్ళీ రీచార్జ్ ఇన్కమ్ వస్తది. వీళ్ళందరి టర్నోవర్ పైన మళ్ళీ సాలరీ ఇన్కమ్ వస్తది. ఇ ఇదంతా టర్నోవర్ పెరుగుతూ ఉంటే మళ్ళీ మీకు లోన్స్ వస్తుంది. సో ఒకటికొకటి ఇంటర్లింక్ అనేది ఉంటుంది కాబట్టి కంటిన్యూషన్‌గా లైఫ్ టైమ్ మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇది జాయిన్ అయినటువంటి 4 డేస్‌లో 4 మెంబర్స్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్. మరి 4 డేస్ క్రాస్ అయితే నా పరిస్థితి ఏంటిది? 4 డేస్ క్రాస్ అయితే నార్మల్ ఇన్కమ్. మీరు ఎప్పుడైనా మీరు చేసుకోండి. డైరెక్ట్ ఇన్కమ్ రూ. 25 అవన్నీ కూడా మీకు కామన్‌గా వస్తా ఉంటది. టీమ్ ఇన్కమ్ రూ. 5 వస్తా ఉంటుంది. రీచార్జ్ ఇన్కమ్ ఇవన్నీ కామన్. కానీ 4 డేస్‌లో 4 మెంబర్స్ చేస్తే రూ. 100 నుంచి రూ. 300 ఎక్స్‌ట్రా వస్తది. మరి ఈ ఆఫర్ మిస్ అయిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట అరే నేను చేస్తే బాగుండు అనేది ఒక ఆలోచన ఉంటుంది. సో వాళ్ళని గిట్ట దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఏం చేసిందంటే జైన్‌గ్రామా స్టార్ ఇన్కమ్ అనేది పెట్టింది. సో 4 డేస్‌లో 4 మెంబర్స్ ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకునే వాళ్ళు జైన్‌గ్రామా స్టార్ ఇన్కమ్ పైన ఫోకస్ చేసి మీరు ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఏంటిది జైన్‌గ్రామా స్టార్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు. సో మీరు ఎంతమందినైనా టీమ్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ ఏమంటుందంటే డైలీ ప్రో యూజర్ అంటే 100 అబోవ్ ప్యాకేజ్‌లో అట్‌లీస్ట్ ఒకరిని చేశారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరిని చేశామనుకోండి. మనకు రూ. 25 వస్తది. అలా మీరు ఈరోజు ఒకరిని చేసినారు, రేపు ఇంకొన్ని చేసినారు, ఎల్లుండి ఇంకొన్ని చేసినారు. అలా మీరు 30 డేస్ డైలీ మినిమమ్ ఒకరినొకరిని చేసుకుంటా పోతే సో 30 డేస్ అయ్యేసరికల్లా ఇప్పుడు మీకు 30 మెంబర్స్ పైన 25 అంటే రూ. 750 ఏ రోజుది ఆ రోజు వచ్చేసింది. ప్లస్ 30 డేస్‌లో మిస్ అవ్వకుండా టీమ్ చేసినందుకు ప్లస్ 25% అంటే రూ. 750 అనేది మీకు అడిషనల్‌గా యాడ్ చేస్తుంది. సో 1 మెంబర్ కాకుండా మీరు 2 మెంబర్స్ టీమ్ చేశారనుకోండి. నార్మల్‌గా 2 మెంబర్స్ పైన 25 అంటే రూ. 50 వస్తది. ఎప్పుడైతే మీరు అలా 30 డేస్ కంప్లీట్ చేశారో సో 25 బదులు మీకు రూ. 75 ఇస్తది. అంటే దాదాపుగా 4,000, రూ. 5,000 ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అంటే నార్మల్‌గా మనం ఒకరిని రెఫర్ చేసామనుకోండి రూ. 100తోని మనకెంత రూ. 25 వస్తది. కానీ డైలీ ఒకరిని చేయడం వల్ల ఇంకొక రూ. 25 ఎక్స్‌ట్రా ఇస్తది. కానీ డైలీ 2 మెంబర్ చేసుకోవడం ద్వారా రూ. 50 ఎక్స్‌ట్రా. అంటే రూ. 25 రెఫరల్ ఇన్కము, రూ. 50 అడిషనల్. అంటే రూ. 75 అంటే ఒకరిని రెఫర్ చేసినందుకు రూ. 75 వస్తది. ఎగ్జాంపుల్ మనం డైలీ అట్లా 10 చేసుకున్నాం అనుకోండి. సో డైలీ 10 చేస్తే 250 వస్తది. అండ్ 1 మంత్ వరకు మనం 10 మెంబర్స్ చేసుకుంటా పోతే అంటే 300 మెంబర్స్ టీమ్ చేస్తే మనకెంత 21,000 ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది.
సో ఆ విధంగా మనకేంటంటే పాత వాళ్ళని గిట్ట ఎంకరేజ్ చేయడానికి జైన్ స్టార్ ఇన్‌కమ్ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే కన్సిస్టెంట్ అంటే ఒకరిని చేయండి, ఇద్దరిని చేయండి, 10 మంది చేయండి మీ ఇష్టం. కానీ ఏదైతే మీకు మినిమమ్ క్రైటీరియా ఉంటుందో అది ఫాలో అయితే మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది వస్తుంది. అంటే రూ. 25 తక్కువ అనుకున్న వాళ్ళు రోజు ఒక్కొక్కరిని చేసుకుంటే 50 రూపీస్ వచ్చినట్టు రెఫరల్ పైన. సో ఆ విధంగా మన ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చాటింగ్ ఇన్‌కమ్. సో చాటింగ్ ఇన్‌కమ్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు అక్కడ చాటింగ్ ఎనేబుల్‌లో మీకెవరైనా మెసేజ్ చేయాలంటే వాళ్ళకి అమౌంట్ కట్ అవ్వాలంటే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి. వాళ్ళకి అమౌంట్ కట్ అయ్యి ఆటోమేటిక్‌గా మీ దగ్గర అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇవి కొన్ని డేటింగ్ యాప్స్‌లలో కొందరు అమ్మాయిలు గాని, లేకపోతే జెంట్స్ గాని, లేకపోతే ఫేక్ నేమ్స్‌తోని కూడా చేస్తా ఉంటారు. సో, అట్లా మీరేమన్నా చాటింగ్ పైన మీరు సంపాదించుకోవాలనుకుంటే మీరు ఈ చాటింగ్ ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నారు. ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. మీరు దానికి సంబంధించిన కంటెంట్ మీరు బాగా పెడుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలి. మీరు ఫ్రీ సర్వీస్ ఇవ్వదలుచుకోలేదు. మీరు పెయిడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు. చాటింగ్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు మీకు మెసేజ్ చేసినప్పుడల్లా మీకు అమౌంట్ అనేది వస్తా ఉంటుంది. సో, ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఫ్రాంచైజీ ఇన్‌కమ్. సో, ఫ్రాంచైజీ ఇన్‌కమ్ పైన కూడా నేను వీడియో పెట్టాను. అది మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ప్రతి చోట మనం ఎళ్ళినప్పుడు ఏందంటే ఫ్రాంచైజీ పైన మనము బిజినెస్ అనేది మూవ్ చేస్తున్నాం. సో, ఫ్రాంచైజీ విషయానికొస్తే నేను బేసిక్‌గా చెప్తాను. వీడియో కంప్లీట్‌గా చెప్పాను కాబట్టి వీడియోలో మీరు వెళ్లి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో, ఫ్రాంచైజీ విషయానికొస్తే పిన్ కోడ్ ఫ్రాంచైజీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఉంటుంది. అండ్ స్టేట్ ఫ్రాంచైజీ అనేది ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు పిన్ కోడ్ ఫ్రాంచైజీ. సో, ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు 1,00,000 ప్యాకేజ్ చెప్పాను కదా! సో, పిన్ కోడ్ ఫ్రాంచైజీ వాళ్ళకేందంటే వాళ్ళ ఏరియాలో జరిగే బిజినెస్ పైన 0.1% అనేది వీళ్ళకు కమిషన్ అనేది వస్తుంది. సో, 1 ఇయర్ వరకు వీళ్ళకు వాలిడిటీ అనేది ఉంటుంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ తీసుకుంటారో 5-25 లాక్స్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డిస్ట్రిక్ట్ పాపులేషన్‌ని బట్టి. మినిమమ్ 5 లాక్స్ నుంచి 25 లాక్స్ రేషియో ఉంటుంది. సో, మీరు తీసుకున్న డిస్ట్రిక్ట్‌లో సేమ్ 0.1% అనేది మీకు కమిషన్ ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ వాళ్ళేందంటే పిన్ కోడ్‌ని ప్రమోషన్ చేస్తారు కాబట్టి వీళ్ళు 1,00,000 నుంచి 5 లాక్స్ మధ్యలో ఈ పిన్ కోడ్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో, వాళ్ళు పే చేసే అమౌంట్ పైన వీళ్ళకు 5% వస్తుంది. అంటే వీళ్ళు కట్టిన అమౌంట్ వీళ్ళకు ఇన్‌స్టంట్‌గా రికవర్ అవుతుంది. ప్లస్ కంపెనీలో ఎంటైర్ 56 సర్వీసెస్ పైన వీళ్ళకేందంటే ఇన్‌కమ్ అనేది 0.1% వస్తుంది. అలా ఇప్పుడు ఎవరైనా స్టేట్ తీసుకున్నారనుకోండి. సో, ఇక్కడ మనకు 1 సీఆర్ టు 1.75 సీఆర్ వరకు వీళ్ళకేందంటే ఆ స్టేట్ ఫ్రాంచైజీ అమౌంట్ ఉంటుంది. సో, టోటల్ స్టేట్‌లో జరిగే బిజినెస్ పైన 0.1% ఏ సర్వీస్ అయినా సరే, అది మొబైల్ రీచార్జ్ కావచ్చు, డీటీహెచ్ కావచ్చు, జాయినింగ్స్ కావచ్చు, ప్రో యూజర్స్ కావచ్చు, మార్కెట్ ప్లేస్ కావచ్చు, అప్‌కమింగ్‌లో 56 సర్వీస్ కావచ్చు, ఏ టు జెడ్ సర్వీసెస్ పైన 0.1% వస్తుంది. అండ్ స్టేట్ వాళ్ళు డిస్ట్రిక్ట్‌ని ప్రమోషన్ చేస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ వాళ్ళు కట్టే అమౌంట్ పైన వీళ్ళకు కమిషన్ అనేది వస్తుంది. 5-10% కాబట్టి వీళ్ళ అమౌంట్ కూడా వీళ్ళు ఇమ్మీడియేట్‌గా రికవర్ చేసుకోవచ్చు. సో, వీళ్ళు పిన్ కోడ్‌ని గిట్ట ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు? స్టేట్ కిందకి వస్తారు కాబట్టి. ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో వీళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఫ్రాంచైజ్ ఇన్‌కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనము పాసివ్ ఇన్‌కమ్ కూడా ఎంజాయ్ అనేది చేయొచ్చు. ఓకే. తర్వాత మనకు కంపెనీ ఏందంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా! మనం రీచార్జ్ చేస్తున్నప్పుడు టర్నోవర్ పెరుగుతుంది. సో, రీచార్జ్ పైన సెల్ఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. 8 లెవెల్స్ కమిషన్ ఇస్తుంది. ప్లస్ ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ వస్తుంది కంపెనీ పైన మనకు. ఓకే. సో, సాలరీస్‌తో పాటు లోన్ వస్తుంది. లోన్స్ ఇలా మనకు టర్నోవర్ పెరుగుతున్న కొద్దికి మనకేంటంటే ఓకే. లోన్స్ పెరుగుతున్న కొద్దికి మనకేందంటే కంపెనీ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్. అంటే కంపెనీని నమ్మి మనం పనిచేస్తున్నాం కాబట్టి, మన బరువు బాధ్యతలంతా కూడా కంపెనీ తీసేసుకుంటుంది. సో, మనకేమైనా జరగరానిది జరిగితే వాటి టైంలో మనకు హెల్ప్ అవ్వడానికి కంపెనీ ఏందంటే ఆల్ కైండ్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇస్తుంది. ఒక్కొక్క స్టేజ్‌కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది జెన్ గ్రామర్ లైఫ్ ప్యాకేజ్‌లో మీరంతా కూడా చూసుకోవచ్చు. మరి ఇన్స్యూరెన్స్‌తోనే ఆగకుండా కంపెనీ ఏందంటే మనకు అసెట్స్ ఇస్తుంది. ఆస్తుల రూపంలలో మనకు అసెట్స్ అనేది ఇస్తుంది. సో, అసెట్సే గాకుండా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. మీరు కొంత టీమ్ చేసి కొంత టర్నోవర్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే అప్పుడు ఎలాగో రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి జైన్‌గ్రామ్‌లో మీకు రిటైర్మెంట్ కూడా ఉంటుంది. సో, రిటైర్మెంట్‌లో మీకు 3 ఆప్షన్స్ వస్తుంది. కంపెనీ మీకు లంప్ సమ్ అమౌంట్ అనేది ఆఫర్ ఇస్తుంది. ఆ లంప్ సమ్ అమౌంట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు నాకు పెన్షన్ రూపంలో కావాలంటే పెన్షన్ రూపంలో నెలకి ఇంతింత అని ఇచ్చుకుంటూ వెళ్తుంది. లేదు నేనిప్పుడు వర్క్ చేయలేను. నా ఐడీని నా నామినీ అంటే నా పిల్లలకి గానీ, నా యొక్క మిసెస్‌కి గానీ, లేకపోతే లేడీ పని చేస్తే నా హస్బెండ్‌కి గానీ, లేకపోతే నా పిల్లలకి ఇచ్చుకుంటా అంటే నామినీ ఫెసిలిటీస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. దాని తర్వాత అప్పటికి కంపెనీ గ్రోత్ అవుతుంది కాబట్టి కంపెనీ మనకు షేర్స్‌లో లిస్ట్ అవుతుంది. సో, అక్కడ మీకు షేర్స్ అనేది ఇస్తుంది. కంపెనీ బిజినెస్ పార్ట్నర్ ఇస్తుంది.
అంటే మీకు బిజినెస్ పెరిగినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో మనకేందంటే ఇప్పుడు కంపెనీ లోగోతోని టీ షర్ట్స్ కావాలి. సో, టీ షర్ట్స్ ప్రింటింగ్ మెషిన్ అనేది మీరు తీసుకురనుకోండి. సో, కంపెనీకేందంటే మీరు టీ షర్ట్స్ ప్రింట్ ఇచ్చి ఇవ్వాలి. సో, కంపెనీ ఆటోమేటిక్‌గా యూజర్స్‌కి అనేది డిస్ట్రిబ్యూషన్ అంటే రెడీమేడ్ బిజినెస్ కాబట్టి ఆటోమేటిక్‌గా ముందుకెళ్తా ఉంటుంది. సేమ్ అలానే ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంది. వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాటర్ బాటిల్ పైన కొందరు లోగో పెట్టి ఇస్తా ఉంటారు. సో, ఇట్లాంటి కొన్ని కొన్ని బిజినెస్‌లలో మీకు పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. సో, మీ బిజినెస్ అంతా కూడా ఏందంటే కంపెనీ టేకప్ అనేది చేస్తూ సో, మీకిక్కడ మీరు జస్ట్ ప్రొడక్ట్ కంపెనీకి అందిస్తే చాలు రెడీమేడ్ బిజినెస్ ద్వారా ఎళ్తుంది. సో, అట్లాంటి బిజినెస్ ఆప్షన్ ఇస్తుంది. ఓకే. సో, పెన్షన్ అనేది ఆల్రెడీ రిటైర్మెంట్‌లో వస్తుంది. ప్లస్ అన్‌లిమిటెడ్ ట్రావెల్. సో, కంపెనీ బిజినెస్ పర్పస్ గాని, లేకపోతే కంపెనీ గ్రోత్ కొరకు సో, అక్కడిక్కడ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏందంటే మీకు అన్‌లిమిటెడ్. మీరక్కడికెళ్లి డీల్ చేసుకోవడానికి, లేదు మీరు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి. సో, అట్లా మనకు అన్‌లిమిటెడ్ పాస్ ఇస్తుంది. అన్‌లిమిటెడ్ ఫుడ్ ఇస్తుంది. సో, మోర్ థాన్ 56 సర్వీసెస్ కూడా అప్‌కమింగ్‌లో మనకు రాబోతున్నాయి. కానీ ఇన్ని రకాల ఇన్‌కమ్స్, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే జైరేగ్రామ్ ప్లాట్‌ఫార్మ్ లాంచ్ అవ్వడానికి ఒక రీజన్ ఏందంటే, ఒక మనిషి తన జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, అవన్నీ గూడా ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో అందించాలి, ఇవ్వాలనేదే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ముఖ్య లక్ష్యం. మరి బాగా పనిచేస్తున్న వ్యక్తి ఏం కోరుకుంటారు? సో, ఎంటర్‌టైన్‌మెంటు, ట్రావెలు, ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ గూడా. కానీ వాస్తవానికి ఏ కంపెనీలో అయినా సరే ఇప్పుడు బయట మనం పని చేశామనుకోండి డే అండ్ నైట్ పని చేసినా కూడా ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని రకాల లాభాలనేది మనకున్నాయా? లేవు. కానీ మనం ఇక్కడ గూడా అన్ని బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. ఫ్రీ యాప్ ద్వారా ప్రమోషన్ జేసుకోవచ్చు, రీచార్జ్‌లు జేసుకోవచ్చు, రీచార్జ్‌ల పైన కమిషన్స్ ఒస్తుంది, క్యాష్ బ్యాక్స్ ఒస్తున్నాయి, టర్నోవర్ పెరిగితే సాలరీలొస్తుంది, లోన్స్ ఒస్తుంది, బిజినెస్ పార్ట్నరు, ఇన్సెంటివ్స్ ఇవన్నీ గూడా ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో సంపాదించడానికి మనకు అవకాశం అనేదుంది. కాబట్టి కొంచెం డెడికేటివ్‌గా మనం ఫోకస్ చేస్తూ ముందుకెళ్తే ఆటోమేటిక్‌గా మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఆటో పుల్‌లో ఇన్‌కమ్స్ ఏ విధంగా అనేది ఉన్నాయి కంప్లీట్ ఉన్నాయి. సో, దీనిపైన మళ్ళీ మనము ఇంకో సెషన్ అనేది తీసుకుందాం. ఇప్పుడు కొంచెం టైం అవుతుంది కాబట్టి ఇవన్నీ బెనిఫిట్ అనేది పొందుదాం. కానీ ఇంతకంటే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఇంతకంటే గొప్ప అవకాశము మార్కెట్‌లో లేదు కాబట్టి కొంచెం సీరియస్‌గా, డెడికేషన్‌గా ఫోకస్ చేస్తూ హ్యాపీగా మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవడానికి